సో ఎన్నో సంవత్సరాల కల ప్రతి సంవత్సరం కూడా ఈసార్ల కప్ నమ్మదే ఈసార్ల కప్ నమ్మదే అని ఆర్సీబీ ఫ్యాన్స్ చీర్ చేయడం అండ్ వేరే ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ వాళ్ళని మాక్ చేయడం. ఇంకా విరాట్ కోహ్లీ పర్టికులర్గా ఇండియన్ క్రికెట్లో తను ఎంత పెద్ద బ్రాండో, తనకి ఏదన్నా ఒక అందని ద్రాక్షలాగా ఏదన్నా ఉందంటే ఆ ఐపీఎల్ టైటిల్ ఒకటి. సో చాలా హైప్. ఇంకా ఈ అసలు ఆర్సీబీ టైటిల్ వెనకాల ఉన్న కథ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా వెర్షన్స్ చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్కి ఎందుకో ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఇది 18th ఐపీఎల్ సీజన్. ఇది విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. దిస్ ఇస్ ఆల్ డెస్టిన్డ్ ఫర్ విరాట్ కోహ్లీ. ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టనే కొడతారు, ఆర్సీబీదే కప్పు, ఇట్లాంటి వాయిస్ చాలా వినపడినాయి. అందరూ ప్రతి సంవత్సరం ఇలాంటివి ఏవోటి ఏదో ఒక నెంబరు ఏదో ఒక క్యాల్కులేషన్తో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వీళ్ళు కప్పు కొట్టేది లేదు పెట్టేది లేదని చాలామంది అనుకున్నారు. కానీ అంతిమంగా వన్స్ యూ స్టార్ట్ అదే ఈ సీజన్లో ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడైతే ఏవే గేమ్స్ గెలుస్తూ వచ్చారో, ప్రతి ఏవే గేమ్ గెలుస్తూ వచ్చారో, అప్పుడు పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఓకే ఈ సంవత్సరం ఏదో కొంచెం డిఫరెంట్ వైబ్ కనపడుతుందని. సో లాస్ట్కి మొన్న జూన్ 3 ఆ కళ నెరవేరింది ఎంతోమంది ఆర్సీబీ ఫ్యాన్స్కి. దాని చుట్టూ దాని ఆ కప్పు టైటిల్ గెలిచిన ముందు గెలిచిన తర్వాత కూడా చాలా కథలు దాని చుట్టూ ఉన్నాయి. దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. సో కొంచెం లేట్ అయింది ఈ ఐపీఎల్ ఫైనల్ ఎపిసోడ్ రికార్డ్ చేయడానికి. దానికి గల కారణాలు ఏంటో మీకు కూడా తెలుసు. బికాజ్ జనరల్గా కప్పు గెలిచిన తర్వాత ఎవరైనా సరే చాలా ఆనందంతో అనేక రకమైనటువంటి సంబరాలు చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా సహజం. కానీ మరి అన్ఫార్చునేట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మేము కూడా వెంటనే చేయలేకపోయాం. వెంటనే చేద్దామని అనుకున్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల మేము కూడా వీఆర్ లిటిల్ బిట్ షేకెన్. సో ఎప్పటిలాగానే రాహుల్ ఈజ్ దేర్ టు గివ్ హిజ్ ఎనర్జీ. అండ్ రాహుల్ కూడా ఆర్సీబీని అప్పుడప్పుడు ట్రోల్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఈ పర్టికులర్ సీజన్లో మరి ఆర్సీబీ టైటిల్ గెలిచిన ఈ మూమెంట్స్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో వెల్కమ్ రాహుల్ టు ద గ్రాండ్ ఐపీఎల్ ఫైనల్ రివ్యూ ఎపిసోడ్. సో ఏంటి, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం కప్పు గెలిచిన ముందు తర్వాత జరిగిన సంగతులు. బట్ అసలు ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందని నీకు ఈ సీజన్లో ఎక్కడే అనిపించిందా? నాకు స్టార్టింగ్లో కొంచెం నమ్మకం ఉండే బాగా ఆడుతున్నారని. కానీ ఇక మిడిల్ ఆఫ్ ది సీజన్ వాళ్ళు హోమ్లో అసలు గెలవకపోవడము, సర్లే అటు ఇటు చేసి ప్లే ఆఫ్స్కి వస్తారు, మేబీ కప్పు ఎత్తారేమో, ఎందుకంటే అక్కడ ఓవర్ డిపెండెంట్ ఆన్ హేజల్వుడ్ ఉండే. తను కాకుండా బ్యాటింగ్లో చూసుకుంటే కూడా కొద్దిగా రజత్ పతిటార్ ఇంజురీ, తనకు మధ్యలో టీంలో మ్యాచెస్లో ఇంపాక్ట్ ప్లేయర్లు ఆడడము అట్లా ఇట్లా అది ఇది ఉండే. బట్ ఎప్పుడైతే జితేష్ ఇంకా మయాంక్ అగర్వాల్ ఇద్దరు కలిసి ఆ రోజు ఆ ఎల్ఎస్జీతో లాస్ట్ లీగ్ మ్యాచ్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు చూడు, దట్ వాజ్ వేర్ వాళ్ళు పీక్ అయ్యారని అర్థమైంది. అది అయ్యి ఇప్పుడు క్వాలిఫైయర్ 1లో ఫినిష్ అయ్యారు కాబట్టి అక్కడి నుంచి ఇక వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నా. ఎందుకో సమ్ రీజన్ ఐ థాట్ దే విల్ డూ ఇట్. కానీ అదే విధంగా పంజాబ్ కూడా దే విల్ డూ ఇట్ అనిపించింది నాకు. రెండు టీంలు ఒకే పడవలో ప్రయాణించే 18 ఏళ్ళుగా. కాకపోతే ఐ థింక్ ఆర్సీబీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇదంతా కౌంట్ అయ్యి ఐ థింక్ దే వర్ డిజర్వ్డ్ విన్నర్స్. అది మాత్రం చెప్పకుండా ఏమి ఉండద్దు మనం. సో దే కంప్లీట్లీ డిజర్వ్. జరుగుతున్న సెలబ్రేషన్స్ కూడా ఐ థింక్ మనం అర్థం చేసుకోగలము. బట్ అదే దాని గురించి మనం ఇంకా తర్వాత మాట్లాడతాం. కానీ బట్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటే ఐ థింక్ ఈ సీజన్ ఐపీఎల్ మొదట్లో కొంచెం చెప్పగా అనిపించిన, ఎందుకంటే అంతా వన్ సైడెడ్ రిజల్ట్స్ ఉన్నా కానీ, బట్ ఎండింగ్ వచ్చేటప్పటికి క్వాలిటీ ఆఫ్ క్రికెట్, ఎక్సైట్మెంట్ అన్నీ పీక్ అయినాయి. అండ్ ఐ థింక్ ప్లే ఆఫ్స్ వేర్ అబ్సల్యూట్లీ టాప్ క్లాస్ క్రికెట్. సో అక్కడ ముంబై ఇండియన్స్ లాంటి టీము ఫైనల్లో లేకపోవడం అనే దానికి ఒక శ్రేయస్ అయ్యర్ లాంటి ఆనకట్ట రావడము, ఇక ఆర్సీబీ వాళ్ళు టాప్ 2 ఫినిష్ చేయడానికి జితేష్ శర్మ ఇన్నింగ్స్ కానీ, సో ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ క్రికెట్. అసలు గుజరాత్ టైటన్స్ వాళ్ళు మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుండే జస్ట్ టాప్ 3 సాయంతో వాళ్ళు ఇంత దూరం వస్తున్నారని చెప్పేసి. కానీ వాళ్ళు టాప్ 2 ఎప్పుడైతే ఫినిష్ చేయలేదో ఆ ఓవర్ డిపెండెన్సీ ఆన్ ఓపెనర్స్ ఏదో రోజు కొడుతుంది అనుకున్నాము. అది కరెక్ట్గా ఆ ఎలిమినేటర్లోనే తగిలింది. సో 200+ చేజ్ చేయడం అవ్వలే వాళ్ళతో. సో బట్ ఆ మ్యాచ్ కూడా చూసుకుంటే కొంచెం 100% వాళ్ళు చేయలేకపోయినా కానీ గుజరాత్ వాళ్ళు కొంతవరకు గేమ్లో ఉండే. ఆల్ ఇన్ ఆల్ అంటే ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్రికెట్. టాప్ 4 టీమ్స్ అందరికీ ఒక్కొక్క స్టైల్ ఉండే, అందరు వాళ్ళ స్టైల్లో ఆడారు. బేరింగ్ పంజాబ్ నన్ను అడిగితే ఫైనల్లో అనవసరంగా వాళ్ళ అప్రోచ్ నుంచి దూరంగా ఆడారు. అంటే మనం క్లోజింగ్ స్టేజెస్ దగ్గరలో చూసుకుంటే గుజరాత్ అండ్ ముంబై కూడా టాప్ 2లో ఫినిష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ టైంలో.
సో, ఖచ్చితంగా గుజరాత్ ఆర్ ముంబై గనుక టాప్ 2లో ఫినిష్ అయ్యి ఉంటే సినారియో వేరేలా ఉండేది. కానీ ఇదొక విధంగా ఆహ్, ఒక కొత్త విన్నర్ అంటే ఇద్దరు పంజాబ్ అండ్ ఆర్‌సీబీ ఇద్దరు ఫైనల్‌కి వెళ్ళడం అనేది ఐ థింక్ యాజ్ ఫర్ ఎనీ న్యూట్రల్ క్రికెట్ ఫ్యాన్ ఇది చాలా హ్యాపీ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు ముంబై ఆర్ గుజరాత్ దే హావ్ ఆల్రెడీ వన్ ద టైటిల్. సో, వీళ్ళిద్దరికీ ఇప్పటివరకు టైటిల్ లేదు. సో, ఆ 2 టీమ్స్ వెళ్ళడం ఈ సీజన్‌కి ఆ ఎక్స్‌ట్రా ఎనర్జీ జోష్‌నిచ్చిందని అనుకోవచ్చు కదా మనం. యెస్. డెఫినెట్‌గా నెక్స్ట్ సీజన్ ఇక ఢిల్లీ వాళ్ళు అనుకుంటారు. ఇక అయిపోయింది. ఏంటి ఆర్‌సీబీ వాళ్ళు కప్ కొట్టారు. ఇక నెక్స్ట్ ఇయర్ ఇక మనము పంజాబ్ మిగిలాము. ఫస్ట్ నుంచి ఆడుతున్న వాళ్ళం. సో, ఐ థింక్ వీ కెన్ డూ ఇట్ అని వాళ్ళకి నమ్మకం వస్తది. ఎస్పెషల్లీ నన్ను అడిగితే ఇంకా పెద్ద స్టోరీ ఏంటంటే పంజాబ్ వాళ్ళు ఇంత బాగా ఆడడం నన్ను అడిగితే. ఆర్‌సీబీ వాళ్ళు చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవ్రీ ఇయర్ ప్లే ఆఫ్స్‌కి వెళ్తున్నారు. చాలా కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారు. ఈ 18 ఏళ్లలో 10 సార్లు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళారు. 4 సార్లు ఫైనల్‌కి వెళ్ళారు. బట్ పంజాబ్ 10 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడం, అప్పుడు 10 ఏళ్ల క్రితం ఫైనల్‌కి వెళ్ళింది. ఇప్పుడు ఫైనల్‌కి వెళ్ళింది. బట్ అది నాకు తెలిసి ఈ కొత్త కోచింగ్ స్టాఫ్ రికీ పాంటింగ్ కింద శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో వాళ్ళ అంటే యూత్ఫుల్గా ఆడియడం ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ నీకు. ముంబై లాంటి ఎక్స్పీరియన్స్డ్ టీం ఉండే అక్కడ నీకు సూపర్ స్టార్స్ కుదవలేదు. ఏమీ తక్కువ లేదు ముంబైకి ఆ రోజు అక్కడ క్వాలిఫైర్ 2లో. బట్ అయినా కానీ వాళ్ళని ఎదిరించి నీకు ఫైనల్కి వెళ్ళగలిగారంటే ఐ థింక్ ఆర్సీబీ కంటే పంజాబ్ స్టోరీ నన్ను ఇంకా మూవ్ చేసింది. ఆర్సీబీ వాళ్ళది ఇది అంటే ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్. ఎప్పుడవుతుంది 5 ఏళ్ళ నుంచి ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళు టాప్ 2 ఫినిష్ చేయట్లేదు కాబట్టి దెబ్బ పడుతుంది. సో టాప్ 2 ఒకసారి ఫినిష్ చేశారు. ఇంకా ముందుకెళ్ళడం వాళ్ళకున్న కోచింగ్ స్టాఫ్ కానీ ఇప్పుడు కెప్టెన్ రజత్ పతిదార్ కూడా ఒక రకంగా తను లక్కీ అంటామా రాజు, లేకపోతే ఐ థింక్ దెర్ వాజ్ సమ్ రోల్ దట్ రజత్ పతిదార్ ఆల్సో ప్లేడ్ ఇన్ దిస్ టీమ్. తప్పకుండా. ఇప్పుడు ఎవరైనా ఛాంపియన్‌షిప్ గెలిచే వరకు వెళ్లారు అని అంటే డెఫినెట్‌లీ కెప్టెన్ మస్ట్ హావ్ హ్యాడ్ ఎ బిగ్ రోల్ ఇన్ ఇట్. ఒక్కటేంటంటే రజత్ పత్తిదార్‌లో మనం అబ్జర్వ్ చేసేది జనరల్‌గా ఈజ్ ఎ వెరీ కామ్ గై. ఎక్కువగా మనము రియాక్షన్స్ గానీ, లేదంటే ఎప్పుడైనా సెలబ్రేషన్స్ టూ ఎక్స్‌ట్రీమ్‌గా గానీ, మనం రజత్ పత్తిదార్‌ని ఊహించుకుంటే ఈజ్ సమ్‌వన్ హూ ఈస్ వెరీ కామ్ అండ్ ట్రైస్ టు కీప్ థింగ్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఈవెన్ షార్ట్స్ ఆడేటప్పుడు కూడా అంత ఎక్కువ ఎగ్జూబరెన్స్ చూపించడు. అంటే మనము సాధారణంగా కొన్నిసార్లు స్పిన్నర్స్ని ఎస్పెషల్గా రజత్ పతిదార్ ఎప్పుడు అంటే తనకి దెర్ ఇస్ ఎ బ్యాట్స్మెన్ కాల్డ్ రజత్ పతిదార్ ఇన్ ఐపీఎల్ అనే ఒక ఆ నాయిస్ ఎప్పుడు వచ్చిందంటే తన ఆ క్వాలిఫైర్లోనూ ఎలిమినేటర్లోనూ ఎల్ఎస్జీ తోటి కోల్కతాలో ఒక నాక్ ఆడతాడు. సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్స్ హౌ నాన్షలెంట్లీ వాస్ హిట్టింగ్ సిక్సెస్ అగైన్స్ స్పిన్నర్స్. మనం క్లాసన్ గురించి మాట్లాడినప్పుడు క్లాసన్ అసలు స్పిన్నర్స్ని కొట్టడానికి పుట్టాడు అన్నట్టుగా మనము చాలాసార్లు తన స్టైల్ ఆఫ్ ప్లే, తన బ్యాక్ ఫుట్ నుంచి స్పిన్నర్స్ని ఎట్లా మిడ్ వికెట్ లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ ఎలా కొడతాడో మనం గ్రౌండ్లో నుంచి చూసాము. మనం ఈ ఐపీఎల్ సీజన్స్ ఇంటర్నేషనల్ అన్నిట్లో చూస్తూనే ఉంటాం. కానీ రజత్ పతిదార్ కూడా సేమ్ ఇప్పుడు క్లాసన్ ఎంత నాన్షలెంట్ కొడతాడో ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ గిఫ్టెడ్ గైస్ హూ రియలీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు ప్లే వెరీ నాన్షలెంట్ షాట్స్ అగైన్స్ స్పిన్నర్. సో అదే కాకుండా తను ఎప్పుడు కూడా నీకు క్యాప్టెన్సీ పరంగా ఇట్ హ్యాస్ అ బిగ్ రోల్ ఇన్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ టు ద టాప్ 2 అండ్ దెన్ విన్నింగ్ ద టైటిల్. సో మనము ఆర్సీబీ టీంలో జనరల్గా ఇప్పుడు కోహ్లీ చాలా ఇయర్స్ క్యాప్టెన్గా ఉన్నాడు. మన కోహ్లీ క్యాప్టెన్సీ స్టైల్ ఎలా ఉంటుంది, యాజ్ అ ప్లేయర్గా తను ఎలా ఉంటాడు, ఎంత అగ్రెసివ్గా ఉంటాడు, వేరింగ్ హిస్ ఎమోషన్స్ ఆన్ హిస్ స్లీవ్, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. కానీ రజత్ పతిదార్ లాంటి ఒక మంచి కామ్ పర్సన్ అండ్ అట్ ద సేమ్ టైం యాండీ ఫ్లవర్ లాంటి ఒక స్మార్ట్ టాక్టీషియన్ అండ్ డీకే కూడా లైక్ డీకే జనరల్గా ఐపీఎల్తో చాలా లాంగ్ అసోసియేషన్ ఉంది యాజ్ అ డీకేని ప్లేయర్. కామన్లేంలే కానీ డీకే కామ్ కాదు కానీ తను ఏంటంటే తను హీ హాజ్ హిస్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. ఎందుకంటే తను అసలు మనం డీకే కెరీర్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే అసలు ఎప్పుడో తను చాలా యంగ్గా ఉన్నప్పుడు ఇండియన్ క్రికెట్కి వచ్చాడు. తర్వాత బికాస్ ఆఫ్ ధోని హీ డి నాట్ రియలీ హ్యావ్ యాజ్ మెనీ ఆపర్చునిటీస్ యాజ్ యూ వుడ్ హ్యావ్ లైక్డ్ అండ్ యాజ్ అ కీపర్గా, యాజ్ అ క్యాప్టెన్గా కొంతకాలం తమిళనాడు క్రికెట్ని తన భుజాలపైన వేసుకుని ఫైనల్స్కి తీసుకెళ్ళడం, టైటిల్స్ అందించడం అండ్ అట్లాగే అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ కామెంటేటర్గా అండ్ యాజ్ అ ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా ఇట్లా మల్టిపుల్ రోల్స్ చేశాడనమాట. అండ్ ఐపీఎల్లో కూడా తన హైస్ లోస్ రెండు చూశాడు. ఈజ్ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ ఫ్రాంచైజ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో తను ఐపీఎల్ అంత దగ్గర నుంచి చూసి హీ హాస్ హ్యాడ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ యాజ్ ఒక టైటిల్ గెలవాలంటే ఎట్లాగే ఏంటనేది లైక్ ఐ థింక్ ఎందుకంటే డీకే నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినంత వరకు తను ఎప్పుడు ఒక నోట్స్ పట్టుకుని తిరుగుతూ ఏదో నోట్ చేసుకుంటూ రాసుకుంటున్నాడు. సో వీ ఆల్ డోంట్ నో వాట్ వర్క్ వెంట్ బిహైండ్ ద సీన్స్.
బట్ నాకు పర్సనల్గా తెలిసిన దాన్ని బట్టి ఆర్సీబీ టీంకి వర్క్ చేసే వాళ్ళు కొంతమంది నాకు ఇచ్చిన సమాచారం బట్టి డీకే సీజన్ ముందు నుంచే ఈవెన్ మన మాక్ ఆప్షన్స్లో కూడా చూడొచ్చు, ఆర్సీబీ వాళ్ళు చాలా వీడియోలు పెట్టారు. సో ఐ థింక్ డీకే హ్యాడ్ అ వెరీ బిగ్ సే ఇన్ బయింగ్ అ ఫ్యూ ప్లేయర్స్, ఎస్పెషల్లీ కన్విన్సింగ్ యాండీ ఫ్లవర్ అండ్ ఆల్సో మూ బోబట్. వీళ్ళిద్దరూ కూడా ఆర్సీబీకి ఆల్మోస్ట్ లైక్ వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించారు ఆర్సీబీ మేనేజ్మెంట్. యాండీ ఫ్లవర్ అండ్ మోకి ఇద్దరికి అప్పగించేసిన తర్వాత ఐ థింక్ డీకే సమ్హౌ కన్విన్స్డ్ వై వీ నీడ్ ప్లేయర్స్ లైక్ ఫిల్ సాల్ట్, వై వీ నీడ్ సమ్మన్ లైక్ జాష్ హేజల్వుడ్. ఇలాంటి వాటిల్లో ఐ థింక్ డీకే హ్యాడ్ ఎ వెరీ బిగ్ రోల్. సో డెఫినెట్లీ అందరి పాత్ర ఉంటుంది అందులో, మేనేజ్మెంట్ అండ్ కెప్టెన్ పాత్ర కూడా ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కానీ మనము ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ ముంబై లాంటి ఒక జాయింట్ టీమ్ని పంజాబ్ కింగ్స్ వాళ్ళు లైక్, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు క్వాలిఫైర్ వన్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ హెవీలీ వన్ సైడెడ్ కాంటెస్ట్, ఘోరంగా ఓడిపోతారు పంజాబ్ వాళ్ళు. ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ని పర్టికులర్గా ఏమంత ప్రోవోకింగ్ స్టేట్మెంట్ ఎవరు అడగరు ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా. కానీ తనంతగా తానే చెప్తాడు ఏమనంటే, వీ హవ్ లాస్ట్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అంటాడు. అంటే ఇట్ షోస్ ద మైండ్ సెట్ ఇన్ పంజాబ్ టీమ్. ఎందుకంటే మనం జనరల్గా రిక్కీ పాంటింగ్ లాంటి ఒక కోచ్ ఉన్నాడు అని అన్నప్పుడే మనకి ఆల్రెడీ వాళ్ళ స్టైల్ని బట్టే తెలిసింది అది రిక్కీ పాంటింగ్ పాత్ర ఎంత ఉందనేది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దట్ యాటిట్యూడ్ దట్ హీ హ్యాడ్, ఐ థింక్ ఇట్ వాస్ టాప్ నాచ్. అండ్ పంజాబ్ లాంటి ముంబై లాంటి టీమ్ని వాళ్ళు క్వాలిఫైర్ 2లో కొట్టడం, ఐ థింక్ దాట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్. లైక్ ఎందుకంటే తను శ్రేయసర్ ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, ఒకవేళ ఆ మ్యాచ్లో కనుక ఓడిపోయి ఉంటే ఇంకా భయంకరంగా ట్రోల్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, వీ లాస్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అని. కానీ ముంబై లాంటి టీమ్ ఇట్ వాజ్ అ వెరీ టఫ్ గేమ్. అండ్ వాళ్ళని చాలా ఏంటి వాకింగ్ ద టాక్ వాకింగ్ ద టాక్ అంటారు కదా, అలాగా శ్రేయసర్ ఒంటి చేత్తో ఆ మ్యాచ్ని గెలిపించాడు ముంబై ఇండియన్స్ పైన. అండ్ వన్ ఆఫ్ ద షార్ట్స్ ఆఫ్ ద సీజన్, మనం జనరల్గా పుల్ షాట్లు అవి ఇవి చాలా మాట్లాడుకుంటాం, కానీ జస్ప్రీత్ బుమ్రా ఒక యార్కర్ వేస్తాడు, ఇట్ వాస్ డెస్టిన్ టు హిట్ మిడ్లర్ ఆఫ్ స్టెమ్. సో తను చాలా లోగా క్రౌచ్ అయ్యి బ్యాట్ యాంగిల్ని ఇట్లా డివియేట్ చేసి థర్డ్ మ్యాన్కి ఒక బౌండరీ కొడతాడు. మనం సాధారణంగా కవర్ డ్రైవ్లు పుల్ షాట్లకి మనము ఇట్స్ మౌత్ వాటరింగ్ స్టఫ్, కానీ అట్లాంటి షార్ట్స్ ఐ థింక్ దే ఆర్ ద వన్స్. ఎందుకంటే అట్లాంటివి జస్ప్రీత్ బుమ్రా అంతకు ముందు కూడా తన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడినప్పుడు కొట్టిన వీడియోలు అవి కూడా నేను మరలా సర్క్యులేట్ అవుతుంటే చూశాను. సో దట్స్ అ స్పెషల్ స్కిల్ అండ్ ఇట్ నీడెడ్ ఎ స్పెషల్ ఇన్నింగ్స్ టు బీట్ ముంబై ఇండియన్స్ అండ్ టు స్టాప్ దెమ్ మేకింగ్ ఇట్ టు ద ఫైనల్స్. ఎందుకంటే వాళ్ళు కనుక ఫైనల్కి వచ్చి ఉంటే వాళ్ళు ఆల్రెడీ 5 టైటిల్స్ గెలిచిన ఆ మైండ్ సెట్ తోటి ఇట్ వుడ్ హ్యావ్ బిన్ రియల్లీ టఫ్. అపోనెంట్స్ ఎవరున్నా ఇట్ వుడ్ హ్యావ్ బిన్ రియల్లీ టఫ్. కానీ అక్కడ ముంబై ఇండియన్స్ని ఆపడంలో శ్రేయస్ అయ్యర్ పాత్ర చాలా ఉంది. బుమ్రా లాంటి బౌలర్ ఉన్న టీంని ఓడించడం అనేది ఐ థింక్ దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ టీమ్ ఇప్పుడు కరెంట్ 100%. ఫామ్ మీద. బుమ్రా, బోల్ట్ అక్కడ ఇద్దరు ఉన్నారు. ఇంకా నీకు అసలు మనం అనుకున్నాం ఆక్షన్ తర్వాత అసలు వాటే బౌలింగ్ లేనప్పుడు అసలు ఇట్లాంటి బౌలింగ్ లేనప్పుడు ఎట్లా తయారు చేయగలిగారు అని. కానీ బుమ్రా ఒక్కసారి టీంలోకి రాగానే ముంబై ఇంకో లెవెల్లో ఆడింది. నీకు బుమ్రా లేకుండా బౌలింగ్ అటాక్ ఒక రకము, బుమ్రా ఉంటే ఒక రకం. బేసిక్గా బుమ్రా మేక్స్ థింగ్స్ హ్యాపెన్. కానీ అట్లాంటి బుమ్రాని ఆ రోజు క్వాలిఫైర్ 2లో నీకు జాష్ ఇంగ్లీష్ 20 రన్స్ కొట్టడం, అక్కడ నాకు తెలిసి మైండ్ పోయింది హార్దిక్కి, ముంబై మేనేజ్మెంట్కి. అర్థం కాలేరు ఏంటిది, మనం బుమ్రాని టీంలో పెట్టుకునేందుకు 20 రన్స్ కంటే ఎక్కువ ఇవ్వడు, మొత్తం 4 ఓవర్లు వేసి అండ్ మ్యాచ్ టర్నింగ్ వికెట్స్ తీస్తాడు, టైట్ ఓవర్స్ వేస్తాడు. అలాంటి నువ్వు ఫస్ట్ ఓవర్లోనే పవర్ ప్లేలో నీకు ఫట్మని 20 రన్లు కొట్టేసాడు, ఏంది ఇది అని చెప్పి వాళ్ళకి మైండ్ పోయింది. అంటే ప్లాన్ ఫర్ దిస్. చిన్న పాయింట్ యాడ్ చేస్తా రాహుల్, ఐ థింక్ యూ సరే వెరీ క్రూషియల్ పాయింట్ దేర్ 20 రన్స్ ఇవ్వడం అనేది. కానీ ఆ ఓవర్ వచ్చే ముందే ఐ థింక్ రీస్టాప్లీనో ఎవరినో ఆల్రెడీ 15 రన్లో 16 రన్లో కొడతారు. అంటే అప్పుడే పంజాబ్ వాళ్ళకి స్లోగా మూమెంటం బిల్డ్ అవుతుంది. ఆ టైంలో హార్దిక్ బుమ్రాని ఎందుకు తీసుకొచ్చాడంటే, అరే ఇప్పుడే 14-15 రన్స్ కొట్టారు, మనకి వీ నీడ్ టు పుల్ థింగ్స్ బ్యాక్, వికెట్ ఆర్ 2 ఆర్ అట్లీస్ట్ కామ్ ఓవర్ విల్ డూ అనే ఒక మైండ్ సెట్ తీసుకొచ్చి ఉంటాడు. అట్లాంటి టైంలో పంజాబ్ వెంట్ ఆల్ గన్స్ బ్లేజింగ్, దే స్మాష్డ్ బుమ్రా అవుట్ ఆఫ్ ద అటాక్. సో ఐ థింక్ దాట్ వాజ్ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద మ్యాచ్. మనం సాధారణంగా శ్రేయస్ అయ్యర్ నాక్ గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు, కానీ అప్పుడే ముంబై వాళ్ళు కొంచెం దేవర్ పుష్డ్ బ్యాక్ విత్ 15 రన్ ఓవర్. అండ్ బుమ్రాని వెన్ యూర్ టార్గెటింగ్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ద టోర్నమెంట్ ఆర్ రాదర్ ద బెస్ట్ బౌలర్ ఇన్ దాట్ టీమ్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్. ఐ థింక్ అక్కడ నుంచి ఇంకా డెఫినెట్లీ ముంబై వేర్ స్లైట్లీ ఆన్ ద బ్యాక్ ఫుట్ అని చెప్పుకోవచ్చు. అసలు నాకైతే దట్ మ్యాచ్ వాజ్ మై ఫేవరెట్. ఈ క్వాలిఫైర్ 2 ఈ సీజన్కి దట్ వాజ్ ద బెస్ట్ మ్యాచ్. దానిలో ఉన్న ట్విస్ట్ టర్న్స్, టైట్ రన్ చేజ్,
యంగ్ ప్లేయర్స్ నేహల్ వదేరా ఎంత బాగా ఆడాడు. తను ఫైనల్‌లో పాపం హీ వాజ్ లాస్ట్ ఔట్ గానీ, అక్కడ మాత్రం సూపర్బ్ ఇన్నింగ్స్ అక్కడ గూడా. నీకు అమ్మో! ఇట్ హాడ్ ఎవ్రీథింగ్. ఎండింగ్‌లో గూడా బుమ్రాజ్ మళ్ళీ ఏదో చేస్తాడనుకుంటే అయ్యర్ నో, 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 నో నాట్ టుడే అన్నాడు చూసి. ఏంటి ఆ స్లైస్ అయితే ఆ యార్కర్ బుమ్రా ఏసిన పర్ఫెక్ట్ యార్కర్‌కి ఐ థింక్ దట్ ఈస్ షార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. దట్ ఈస్ నో డౌట్. డౌటే లేదు. నేను ఈ టోర్నమెంట్ గుర్తుపెట్టుకునేది బుమ్రాని ఎలా టార్గెట్ చేసి పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కెళ్ళిందా? ఈ స్టోరీయే నాకు మోస్ట్ క్యాప్టివేటింగ్. అందుకొరకని చెప్పి నాకు ఎంత ఆర్‌సీబీ ఫ్యాన్స్ మీద సింపతి ఉన్నా గానీ ఐ థింక్ పంజాబ్ గెలిస్తే బావుండు అనిపించింది. బికాజ్ అంటే మనం ఈ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ 1 ఇయర్ జర్నీ చూసాం. కప్ ఎత్తిచ్చాడు. నీకు లాస్ట్ ఇయర్ ఫైనల్స్ కూడా చూసాం కదా. లాస్ట్ ఇయర్ ఫైనల్స్ అలా దగ్గరగా చూసాము. బట్ ఐ థింక్ హీ డిజర్వ్ టు విన్, టు ఫినిష్ ఆన్ ద విన్నింగ్ సైడ్. బట్ ఐ థింక్ ఆర్సీబీ ఆర్ స్టిల్ ద డిజర్వ్డ్ విన్నర్స్. తనకంటే వాళ్ళు ఎక్కువ డిజర్వ్ అయ్యారు కాబట్టి ఐ థింక్ ట్రూ రిజల్ట్, దానిలో ఏం లేదు. బట్ ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వద్దాం మనం. నీకు హేజిల్ గాడ్ అని అందరూ అంటున్నారు కదా. సో ఐ థింక్ తన ఇంపాక్ట్, తను లేకపోతే ఎత్తేవాళ్ళు అంటావా కప్పు? తను లేకపోతే బ్లెస్సింగ్ ముజరబాని అని జింబాబ్వే నుంచి ఒక రాకెట్ ఉన్నాడు. సో డెఫినెట్లీ యూ వుడ్ హ్యావ్ డన్ క్రేజీ థింగ్స్ యాజ్ వెల్. సో జోక్స్ సైడ్, హేజిల్వుడ్ డెఫినెట్లీ మనకి తెలుసు కదా, తను హిట్ ద డెక్ బౌలర్ హూ ల్యాండ్స్ ద బాల్ ఇన్ ద సేమ్ స్పాట్ ఆల్ ద టైమ్. అండ్ తన కన్సిస్టెన్సీ అవ్వచ్చు, పవర్ ప్లేలో తన క్రూషియల్ అవర్స్. అండ్ ఇంకొకటి మన భువనేశ్వర్ కుమార్ కూడా తను సీజన్ మొత్తం చూసుకుంటే ఈ వాజ్ ఓకే. ఇట్ వాజ్ నాట్ లైక్ ద స్టాండర్డ్ దట్ జనరల్గా మనం భూమి నుంచి ఏ స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. లైక్ యూనో ఒకప్పుడు ఐ థింక్ కన్సిక్యూటివ్ సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ ఎంత స్టాండర్డ్ తను సెట్ చేసుకున్నాడు, ఎంత హై స్టాండర్డ్ సెట్ చేసుకున్నాడో అంత లేదు ఈ సీజన్. బట్ స్టిల్ ఐ థింక్ టువర్డ్స్ ద క్లోజింగ్ స్టేజెస్ ఆఫ్ ద టోర్నమెంట్ అండ్ టువర్డ్స్ ద ఫినిష్ లైన్ ఐ థింక్ హీ అప్డ్ హిస్ గేమ్ అండ్ దట్ ఈస్ సైన్ ఆఫ్ ట్రూ ఛాంపియన్ అగైన్. సో ఐ అదే థింక్ అగైన్ ఈవెన్ ద ఫైనల్ భూవి ఎందుకు ఒక ఐపీఎల్ లెజెండ్ అందని అనడానికి నీకు లాస్ట్ 17th ఓవర్ వేస్తున్నాడు కదా, చాలా క్రూషల్ ఓవర్, అది వెరీ క్రూషల్ ఓవర్. అక్కడ నీకు 2 వికెట్లు తీసి, స్టాయినిస్ వికెట్ కూడా తీసి నీకు అక్కడ మ్యాచ్ ఫినిష్ చేసి పడేసాడు. అక్కడ నీకు ఇంకేం లేదు ఛాన్స్. ఓకే, ఇక పంజాబ్కి ఇంకా అప్పటికి ఇంకా ఛాన్స్ ఉండే. చూస్తే చివరికి వాళ్ళు ఒక 6 తక్కువ కొట్టారు అంతే గెలవడానికి, ఓడిపోవడానికి. బట్ కీపింగ్ దట్ అసైడ్, ఆ లాస్ట్ ఓవర్లో శశాంక్ సింగ్ కొట్టిన 6లకి పెద్ద మీనింగ్ లేదు. బట్ ఆ 17th ఓవర్లో భూవి ఎప్పుడైతే 2 వికెట్స్ తీసాడో అక్కడి నుంచి ఐ థింక్ దేర్ వాజ్ ఓన్లీ గోయింగ్ టు బి 1 విన్నర్. ఐ థింక్ భూవి ఈజ్ ద ఛాంపియన్. నీకు స్టాయినిస్ ఫస్ట్ బాల్ 6 కొట్టడం చూస్తే ఎవరికైనా షేక్ అయిపోతారు. జనరల్గా భూవీ ఈజ్ సమ్మన్ హూ గేవ్ క్వైట్ అ ఫ్యూ నైట్ మేర్స్ టు ఆర్సీబీ ఇన్ ద పాస్ట్, అది ఎస్పెషల్లీ. అందరూ బెన్ కట్టింగ్ ఆత్మ వచ్చేసి స్టాయినిస్ రూపంలో ఉందా అన్నట్టు అనుకున్నారు అందరూ. బట్ ఐ థింక్ భూవీ అండ్ ఎంత పెద్ద ఛాంపియనో మనకు కనిపించింది. నెక్స్ట్ బాల్ పర్ఫెక్ట్గా వైడ్ ఆర్కర్ నెయిల్ చేశాడు అండ్ అక్కడ దానికి తగినట్టు ఫీల్డ్ ఉండే క్యాచ్ వచ్చేసింది. సో ఐ థింక్ భూవీ టెంపర్మెంట్ కానీ తన స్కిల్ కానీ దాన్ని ఎవరు డౌట్ చేయలేరు. పాపం ఈ మొన్న ఆక్షన్లో సన్ రైజర్స్ వాళ్ళు తీసుకోకపోతే అదేంటి అని అందరూ అనుకున్నారు కానీ, బట్ ఆ ఆక్షన్ డైనమిక్స్ అట్లా ఉంటాయి. బట్ అగైన్ భూవీ వాల్యూ ఏంటో ఇంకా ఇట్స్ స్టిల్ ట్రూ. అంటే తను ఐ థింక్ బుమ్రా తర్వాత హీఈస్ ఈజీలీ ద సెకండ్ బెస్ట్ ఇండియన్ బౌలర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఈవెన్ ఐ థింక్ దుబాయ్లో జరిగిన ఒక సీజన్లో కూడా ఐ థింక్ ఆర్సీబీ తోటే ఒక క్రూషియల్ ఎలిమినేటర్ గేమ్లోనూ దేంట్లోనూ డివిలియర్స్ని కట్టడి చేస్తాడు అక్కడ. సో ఐ థింక్ వీ కెన్ గో ఏ లాంగ్ ఇంకా మనం వెనక్కి వెళ్తూ ఉంటే చాలా స్టోరీస్ ఉంటాయి భువీ గురించి, ఎస్పెషల్లీ బికాస్ హీస్ బీన్ అసోసియేటెడ్ ప్రెటీ మచ్ మోస్ట్ ఆఫ్ హిస్ ఐపీఎల్ కెరీర్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. కానీ ఈవెన్ లైక్ హేజిల్వుడ్ నువ్వు చెప్పకనే చెప్పావు ఆర్సీబీ అంటే. ఇప్పుడు మనం చాలాసార్లు ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్లో కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఇట్స్ అ నోన్ థింగ్, ఇట్స్ అ క్లీషేడ్ థింగ్ యాజ్ వెల్ దట్ బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్. సో నీకు అక్కడ హేజిల్వుడ్ రోల్ చాలా అంటే చాలా క్రూషియల్ ఉందండి. ఇందాక ఇంకొకటి నువ్వు గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పావు వాళ్ళ టాప్ 3 పైన ఎంత హెవీగా డిపెండ్ అయి ఉన్నారు అని చెప్పి. సో ఓకే, వాళ్ళు కూడా ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో ఒక ఈ సీజన్ ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ దొరికింది బౌలింగ్లో కూడా వాళ్ళకి. దే హ్యాడ్ ప్రసిద్ధ్, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి రషీద్ ఖాన్, సిరాజ్ ఇంకా మిగిలిన బౌలర్స్ ఏంటంటే దే వేరెంట్ యాజ్ కన్సిస్టెంట్ యాజ్ దే వుడ్ హ్యావ్ లైక్డ్. సో ఇక్కడ ఆర్సీబీ ఎందుకు డిజర్వ్డ్ విన్నర్స్ అని రాహుల్ ఇందాక నేను చెప్తున్నాడంటే, బికాజ్ ఈ సీజన్ మొత్తంలో ఐ థింక్ దే హ్యాడ్ 9 డిఫరెంట్ ప్లేయర్స్ యాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్కి. 9 డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. నువ్వు గుజరాత్ టైటన్స్ని కూడా తీసుకుంటే దే జస్ట్ మిస్ ద టాప్ 2 బై జస్ట్ స్మాల్ మార్జిన్. ఆ లాస్ట్ గేమ్లో దే జస్ట్ కుడెంట్ డూ ఇట్. అదర్వైజ్ ఐ థింక్ జీటీ వాళ్ళు డెఫినెట్లీ టాప్ 2లో ఉంటారని 90% ఆఫ్ ద సీజన్ జీటీ వాళ్ళు టాప్ 2లో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ నీకు అక్కడ
ఆర్సీబీ వాళ్ళు ఎందుకు డిజర్వ్డ్ అంటే బికాస్ దే హ్యాడ్ డిఫరెంట్ ప్లేయర్స్ స్టెప్పింగ్ అప్ త్రూ అవుట్ ది సీజన్. అండ్ గుజరాత్ టైటన్స్లో నువ్వు చూసుకుంటే వాళ్ళు గెలిచిన అన్ని మ్యాచెస్లో ఐ థింక్ 90% ఆఫ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అన్ని టాప్ 3లోనే వచ్చి ఉంటాయి. మేబీ 1 or 2 గేమ్స్ ప్రసిద్ధికి వెళ్ళాయేమో అని నేను అనుకోవడం. సో దట్ ఈస్ ద రీజన్ ఎందుకు టీమ్స్ ఆ ఫైనల్ స్టెప్ వరకు వెళ్తారంటే బికాస్ వెన్ యూ ప్లే యాజ్ ఎ టీమ్ ద రిజల్ట్స్ విల్ ఆటోమేటికలీ షో. అండ్ అది మన సన్ రైజర్స్ వాళ్ళు కూడా చూపించారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్లో దే స్టెప్ దేర్ గేమ్ అప్ అండ్ వీ కుడ్ సీ ద రిజల్ట్స్ చేంజ్డ్ అండ్ వీ ఆల్మోస్ట్ ఎండెడ్ అప్ ఫినిషింగ్ 5th. సో ఐ థింక్ ఎంత క్రూషియల్ అంటే ఎందుకు వెన్ యూ స్టార్ట్ ప్లేయింగ్ ఇస్ ఎ టీమ్ ద రిజల్ట్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయి అనేది మనకి చాలా క్లియర్గా కనబడింది. ఐ థింక్ ఆర్సీబీ ఆర్ కంప్లీట్లీ డిజర్వ్ విన్నర్. సో మన క్రికెట్ నగరం పాడ్కాస్ట్ తరపు నుండి ప్రత్యేకంగా మనకు బాగా తెలిసిన వాళ్ళు టాలీవుడ్ ప్రాజెక్ట్ చైతు అండ్ అలాగే వివేక్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఆర్సీబీ ఆర్ ఫైనల్లీ వన్ ద టైటిల్. సో ఇప్పుడు మనము లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ద ఫైనల్ గేమ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ అబౌట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఆఫ్టర్ విన్నింగ్ ద టైటిల్. సో ఫైనల్ గేము పంజాబ్ వాళ్ళు క్రూషియల్ టాస్ గెలిచారు. సో పంజాబ్ వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత చేజింగ్ చేయడం అనేది కరెక్ట్ డెసిషనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ నడిచిన తీరును బట్టి ఆర్సీబీ వాళ్ళ బ్యాటింగ్ తీరును బట్టి ఆర్సీబీ వాళ్ళ ఛాన్సెస్ ఎంత ఉన్నాయని అనుకున్నావు అసలు? ఐ థింక్ ఆర్సీబీ వాళ్ళు ఈ టోర్నమెంట్లో చూసుకుంటే డిఫెండింగ్ బాగానే చేశారు వాళ్ళు. మంచి స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్తో దిగారు కాబట్టి ప్రతిసార్లాగా కాకుండా. బట్ ఐ థింక్ వాళ్ళు చేసింది కరెక్ట్ డిసిషనే అనుకుంటాను నేను. పంజాబ్ వాళ్ళు అంతకుముందు క్వాలిఫైర్ 2లో కూడా వాళ్ళు చేసి గెలుస్తారు, ఒక 200 చేసి చేస్తారు. కానీ ఒక క్రూషియల్ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే అప్పటికి ఇప్పటికి క్వాలిఫైర్ 2కి ఫైనల్లో డ్యూ పడలేదు. క్వాలిఫైర్ 2లో లైట్గా డ్యూ ఉండే, కొద్దిగా పెట్టుండే బాల్. కానీ ఫైనల్లో మాత్రం ఏమాత్రం డ్యూ లేదు. మనం అహ్మదాబాద్లో డ్యూ ఉండడం అనేది ప్రిటీ స్టాండర్డ్ థింగ్ సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ ఫైనల్లో అస్సలు లేకుండే. సో వాళ్ళకి ఆ ఎక్స్ట్రా హెల్ప్ ఏం దొరకలేదు. పిచ్ కొంచెం అప్ అండ్ డౌన్ అంటుండే కానీ నన్ను అడిగితే అంత కష్టమైన పిచ్ ఏం కాదు. ఇట్ వాజ్ ఆల్ డౌన్ టు టెంపర్మెంట్. పంజాబ్ వాళ్ళు ఐ థింక్ వాళ్ళ టోర్నమెంట్ అంతా ఎక్కడైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కేర్ ఫ్రీగా ఫియర్లెస్గా ఆడారు. అది మిస్సింగ్ అయింది, అక్కడ ఓడిపోయారు మ్యాచ్. అండ్ ఇంకొకటి అప్పుడు 190 పోస్ట్ చేసినప్పుడు డిడ్ యూ థింక్ దట్ వాజ్ ఇనఫ్? ఎందుకంటే మనం చూస్తే కోహ్లీ నాక్ చాలామందికి హార్డ్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఎక్కువగా మరి బెంగళూరులో చాలా ఇయర్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ డిస్కషన్ అది గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నా. చాలామందికి ఏంటంటే కోహ్లీ యాజ్ మచ్ యాజ్ సపోర్ట్ ఆర్సీబీ అండ్ ఆల్ భయంకరమైన క్రికెట్ ట్రాజిక్స్ ఉంటారు కదా. అంటే ఇంకా నిటిగ్రిటీ డీటెయిల్స్ అన్ని స్ట్రైక్ రేట్ ఇట్లాంటివన్నీ బాగా ఇవి ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎక్కువగా కోహ్లీని తిట్టుకుంటూ ఉంటారు. అరే కోహ్లీ వల్ల మేము టైటిల్కి వెళ్ళట్లేదు ఎందుకంటే హీ డజంట్ యాక్సెలరేట్ ఇనఫ్, హీ డజంట్ యాక్సెలరేట్ ఇన్ బిగ్ గేమ్స్, యాంకర్ రోల్ ఆడతాడు, ఇప్పుడు T20లో యాంకర్ రోల్ ఎక్కడుంది అని ఎక్కువ అలాంటి వాదనలు వినబడుతూ ఉంటాయి. అండ్ దే వర్ ఆల్మోస్ట్ గెటింగ్ ద సేమ్ నైట్ మీర్స్. ఎందుకంటే ఫైనల్లో మనం చూసుకుంటే కోహ్లీ ఆల్మోస్ట్ ఎండెడ్ అప్ ప్లేయింగ్ ఇన్ యాంకర్ రోల్. అండ్ ద వర్స్ట్ పార్ట్ వాజ్ హీ వాజంట్ టైమింగ్ ఇట్ వెల్. ఇప్పుడు కొన్నిసార్లు ఇంటెంట్ చూపించాడు కానీ హీ వాజంట్ టైమింగ్ ఇట్ వెల్. అండ్ పంజాబ్ వాళ్ళు కూడా ఏంటంటే దే అండర్స్టూడ్ కోహ్లీ స్ట్రెంగ్స్ ఏంటని చెప్పి బౌండరీస్ మాత్రం ఇవ్వకుండా బాగా వాళ్ళు ఫీల్డ్ సెట్టింగ్ చేసుకున్నారు. అండి చాలాసార్లు మనం ప్లేయర్స్ స్ట్రెంగ్త్ని బట్టి ఫీల్డింగ్ కరెక్ట్గా పెడితే బౌండరీస్ డినై చేస్తే అది ఎంత క్రూషియల్ రోల్ ఉంటుంది అనేది మనం ఈ సీజన్ పర్టికులర్గా ఫైనల్లో అగెయిన్స్ట్ కోహ్లీ పంజాబ్ వాళ్ళు చాలా హోంవర్క్ చేశారని మనకు క్లియర్గా అర్థమైంది. అండ్ పాంటింగ్ ఈజ్ సమ్ వన్ హూ ఆల్వేస్ టార్గెట్స్ ద ద బిగ్ వన్స్. ఇప్పుడు కోహ్లీని ఆపితే మనం ఆర్సీబీని ఆపినట్టే అని వాళ్ళు చాలా భయంకరమైన హోంవర్క్ చేసుకుని వచ్చినట్టున్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ దే వెరెంట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ జితేష్ క్యామియో. యాక్చువల్లీ అది జితేష్ క్యామియో లేకపోయి ఉంటే డెఫినెట్లీ ఆర్సీబీ వుడ్ హ్యావ్ ప్రాబ్లీ మేడ్ 170 or 175. కానీ జితేష్ వచ్చి వెంటనే ఇంటెంట్ చూపించాడు ఏంటంటే ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐ త్రో మై వికెట్ అవి ఇట్స్ ఓకే. బట్ ఈ ఎస్ఆర్హెచ్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఎక్కువ 6లు టార్గెట్ చేయాలి, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు త్రో మై బ్యాట్ అవే, 4 బాల్లో 3 6లు కొట్టినాను 5వ బాల్ అవుట్ అయినా పర్వాలేదనే మైండ్ సెట్తో వచ్చాడు. అనుకున్నట్టుగానే తను ఆడిన 10 బాల్లో 3-4 గట్టిగా కనెక్ట్ అయినాయి. హీ ఎండెడ్ అప్ స్కోరింగ్ సమ్ 20 విచ్ వాజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అట్ దట్ పాయింట్ అండ్ విచ్ పుష్డ్ ద స్కోర్ అండ్ బ్రాట్ ద మొమెంటమ్ ఫర్ ఆర్సీబీ ఐ థింక్. సో జితేష్ నాట్ జస్ట్ ప్లేడ్ వెరీ క్రూషియల్ నాక్ ఇన్ అగేన్స్ట్ లక్నో ఇన్ దర్ ఫైనల్ లీగ్ గేమ్, కానీ ఫైనల్లో తన నాక్ అనేది ఇట్ హ్యాడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్. ఇట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ చేజింగ్ 170 and 190. ఈ రోజుల్లో ఏదన్నా టీం 170 చేస్తుందంటే ఫర్గెట్ వెదర్ ఇట్స్ ఫైనల్ ఆర్ లీగ్ గేమ్, అసలు 170 అంటే
ఇట్స్ లైక్ చేసింగ్ 120 ఆర్ 130 అంటే ఐపీఎల్ స్టాండర్డ్స్లో ఇప్పుడు ఆ రేంజ్లో ఉంది. జనరల్గా 160 170 అంటే కళ్ళు మూసుకొని చేయొచ్చు అనే ఒక ధీమా అన్ని టీమ్స్లోనూ ఉంటుంది. కానీ ఆ 190 ఎప్పుడు వెళ్తుందో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐపీఎల్ దిస్ బీయింగ్ అన్ ఐపీఎల్ ఫైనల్ 190 చూడగానే యుల్ ఆల్వేస్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్. అండ్ అన్ఫార్చునేట్లీ పంజాబ్ వాళ్ళు చేసేటప్పుడు దే హ్యాడ్ దర్ మూమెంట్స్. బట్ హేజల్వుడ్కి ఒక్క బాల్, మరి ప్రియాన్స్ ఆర్య కొంచెం మేబీ ఈ ఒక్క బాల్ అయిపోతే హేజల్వుడ్కి 2 ఓవర్స్ అయిపోతాయి. మరలా తనని అటాక్లోకి వెంటనే తీసుకురాలేరు, ఎందుకంటే మనకి ఇంకా వికెట్లు పడలేదు. ఒకవేళ వికెట్లు తీయాలని హేజల్వుడ్కి ఎక్స్ట్రా ఓవర్ ఇస్తే అది ఆర్సీబీకే మైనస్. ఇట్లాంటి టాక్టికల్ థింకింగ్ అంతా మనము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాడు ప్రియాన్స్ ఆర్య ఐపీఎల్లో. ప్రాబ్లీ హీ వుంట్ హ్యావ్ థాట్ సో మచ్. బట్ జనరల్గా ఇఫ్ ఐ వర్ ద కోచ్ ఆఫ్ పంజాబ్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ డోంట్ గివ్ వికెట్ టు జాష్ హేజల్వుడ్. లైక్ అతనికి వికెట్ మాత్రం ఇవ్వద్దు. మనము లాస్ట్ 10 ఓవర్స్లో 120లు 130లు కూడా చాలాసార్లు చేయడం చూసాం. మేబీ ఐపీఎల్ ఫైనల్ అది కష్టం అవ్వచ్చు, బట్ స్టిల్ ఎప్పుడైతే మనం వికెట్స్ ఇవ్వకుండా ఉంటామో డెఫినెట్లీ దే విల్ బీ ఫోర్స్ టు మేక్ సమ్ మిస్టేక్స్. మేబీ హేజల్వుడ్కి ఒక ఎక్స్ట్రా ఓవర్ ఇచ్చేస్తే టువర్డ్స్ ద ఎండ్ దే విల్ ఫీల్ దట్ ప్రెజర్, అరే అప్పుడు ఎవరికి ఇవ్వాలి బౌలింగ్ అని చెప్పి. బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ ఆల్ దట్, కృణాల్ పాండ్యా వాట్ ఎ మ్యాన్. అసలు నిజంగా కృణాల్ పాండ్యా గనక లైక్ ప్రాబబ్లీ ఇప్పుడు ఆర్సీబీ ది ఫ్యాన్స్కి అండర్ వాళ్ళు రేటెడ్ మిస్టర్ ఐపీఎల్. అప్పుడు ముంబైలో అప్పుడు తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఏదో వచ్చినప్పుడు కూడా ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్ కదా, దట్ వెన్ కృణాల్ పాండ్యా వన్ దట్ ఐపీఎల్ ఫైనల్. అవును, హైదరాబాద్లో ఐపీఎల్ ఫైనల్ అప్పుడు 2017 అవునవును. తన ఫస్ట్ యా. ఐపీఎల్ ఫైనల్. తను అప్పుడే ఆ ముందు ఇయర్లోనే ఫస్ట్ టైం వచ్చాడు ఐపీఎల్, తను వాళ్ళ తమ్ముడు కలిసి. కానీ ఇప్పుడు చూసుకుంటే కృణాల్ పాండ్యా ఆల్వేస్ ఫైనల్స్లో డెలివర్ చేస్తాడు. 2018 ఫైనల్లో కూడా తను 120 ఎంతో కొడతారు, లో స్కోరింగ్ మ్యాచ్, అప్పుడు కూడా తన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో కృణాల్ పాండ్యా ఈజ్ అ వెరీ అండర్ రేటెడ్ ఐపీఎల్ క్రికెటర్. అండ్ తను ఈ ఇయర్ ఆర్సీబీకి అందించిన సర్వీస్, వెదర్ ఇట్ ఈస్ బౌలింగ్, బ్యాటింగ్తో పెద్ద ఏమి చేయలే, కానీ బౌలింగ్లో మాత్రం కంప్లీట్ బ్యాంక్ లాగా బౌలింగ్ వేసాడు. తను అసలు ఏ టీము అటాక్ చేయలేకపోయింది. నాకు గుర్తున్నంత వరకు ఏ టీము తను కొట్టలేకపోయింది. ఈవెన్ ఫైనల్లో అయితే 4 ఓవర్స్ 17 రన్స్, దట్ ఈస్ యా. కోల్డ్ కోల్డ్. అసలు ఈ ఒక 190 చేజ్లో చివరికి మార్జిన్ చూస్తే 6 రన్స్ ఉంది. పెద్ద పెద్ద అంటే సరే ఓకే, అవి 6 రన్స్ కాకుండా 15 రన్స్ మార్జిన్ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద 20 ఓవర్స్ అయిపోయిన తర్వాత విక్టరీ మార్జిన్. బట్ స్టిల్ అది కృణాల్ పాండ్యా ఇంపాక్ట్ వాజ్ వెరీ హై. దట్ వాజ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది రాహుల్. ఇప్పుడు మనం లెఫ్ట్, బికాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఈవెన్ పంజాబ్ హ్యాడ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇన్ హర్ప్రీత్ బ్రార్, అండ్ యాక్చువల్లీ తను సీజన్ ఎండింగ్లో హీ వాస్ స్టార్టింగ్ టు ప్లే వెరీ కీ రోల్ ఇన్ దట్ పంజాబ్ సెటప్. ఎందుకంటే చహల్కి ఆ ఇంజురీ కన్సర్న్ వల్ల హర్ప్రీత్ బ్రార్ గాట్ హిస్ ఛాన్సెస్, అండ్ తనకు ఛాన్సెస్ వచ్చినప్పుడు ఐ పర్సనల్లీ ఫెల్ట్ హీ డిడ్ జస్టిస్ టు వాట్ ఎవర్ రోల్ దట్ హీ వాస్ ప్రజెంటెడ్ ఇన్ ద టీమ్. సో ఫైనల్లో తనకు అవకాశం ఇవ్వకపోవడం అనేది, డూ యూ థింక్ ప్రాబ్లీ హర్ప్రీత్ బ్రార్ ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ ఎ డిఫరెన్స్, గివెన్ ఆర్సీబీ హ్యాడ్ దిస్ హ్యూజ్ చంక్ ఆఫ్ రైట్ హ్యాండర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిల్ సాల్ట్, కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పతిదార్, జితేష్, రొమారియో షెపర్డ్, వీళ్ళంతా రైట్ హ్యాండర్సే కదా. సో డూ యూ థింక్ హర్ప్రీత్ బ్రార్ కనుక ఆ రోజు ఉండుంటే మేబీ థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ స్లైట్లీ డిఫరెంట్, ఎందుకంటే వీ సీన్ హౌ he even restricted them in one of the league games. అది కరెక్ట్. సో ఐ థింక్ బుమ్రా తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్ చాలా. ఇప్పుడు ఆర్ కరెంట్లీ లీడింగ్ ఐపీఎల్ వికెట్ టేకర్ అనుకుంటా. చాలా పెద్ద రికార్డే ఉంది. సో స్పిన్నర్స్లో తనే లీడింగ్ నీకు. అండ్ తన ఎక్స్పీరియన్స్ అండ్ ఆర్సీబీ మీద ఆడుతున్నప్పుడు తనకుండే ఫైర్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఐ థింక్ ఫైనల్లో తను బాగానే వేసాడు. ఐ థింక్ తను 4 ఓవర్స్ 37 రన్స్ 1 వికెట్, మయాంక్ అగర్వాల్ వికెట్ ఒకటి తీస్తాడు. ఐ థింక్ ఈ బోల్డ్ వెల్, అండ్ దానిలో ఏం లేదు. ఐ థింక్ హర్ప్రీత్ బ్రార్ ఆడినా కానీ ఐ డోంట్ థింక్ అంత డిఫరెన్స్ ఏమి ఉండేది. ఓకే, కానీ చేజ్లో ఐ థింక్ ఐ ఫెల్ట్ ప్రియాంష్ ఆర్య ఆ హేజ్వుడ్ సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్ అనమాట అది. అప్పటికే ఐ థింక్ దే ఆల్మోస్ట్ గాట్ 10 or 11 రన్స్ ఇన్ దట్ ఓవర్, విచ్ ఈస్ అగేన్స్ట్ హేజల్వుడ్. నీకు పవర్ ప్లేలో 11 రన్స్ వచ్చినాయంటే యూ హ్యావ్ డన్ వెల్. కానీ ఐ థింక్ దట్ షార్ట్ బాల్ మనవాడు అంటే కొంచెం చాలా రేట్ ఆఫ్ స్కోరింగ్ పవర్ ప్లేలో చాలా తక్కువ ఉండే. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇంకా బిలో పవర్ ప్లే అయిపోతుంది యా. మెల్లిగా. 5th ఓవర్ ఎండింగ్లో అది జరిగింది. కాబట్టి ఐ థింక్ హీ హ్యాడ్ యా. హిజ్ రీజన్స్ అది చేయడానికి. బట్ ఐ థింక్ హీ షుడ్ హ్యావ్ డన్ బెటర్ విత్ అదర్ బౌలర్స్. యశ్ దయాల్ని కానీ భూవీని కానీ ఇంకొంచెం అటాక్ యా. యశ్ దయాల్ని అయితే అసలు అటాక్ చేయలేదు. అంటే క్రెడిట్ టు హిమ్, బౌలింగ్ బాగా వేసాడు. నేను త్రూఅవుట్ ద టోర్నమెంట్ యశ్ దయాల్ కాంట్రిబ్యూషన్ కూడా ఎవరు మర్చిపోవద్దు. కన్సిస్టెంట్గా తను డెత్లో వేయడం కానీ, మిడిల్ ఓవర్స్లో వికెట్, ఐ థింక్ ఆల్ 3 ఫేజెస్లో తను బౌలింగ్ వేసాడు యశ్ దయాల్. నీకు ఓకే
యాహ్! ప్రాపర్ రిడెంప్షన్ స్టోరీ గదా! అదే యాహ్! గ్రౌండ్‌లో యాహ్! అహ్మదాబాద్ ఫ్రాంచైజ్‌కి అంటే గుజరాత్ టైటన్స్‌ని రిప్రజెంట్ చేస్తూ రింకు సింగ్‌తో లాస్ట్ ఓవర్‌లో 5 సిక్సెస్ కొట్టించుకున్న తర్వాత వి న్యూ లైక్ హౌ పీపుల్ ట్రోల్డ్ హిమ్ అండ్ హౌ హీ వాస్ డౌన్ అండ్ లో. కానీ తను ఆర్సీబీకి వచ్చిన తర్వాత ఈ స్పోక్ అబౌట్ ఇట్ సో మచ్. తనకి ఎంత ఎంకరేజ్మెంట్ ఉన్నది, పర్టికులర్గా కోహ్లీ కూడా ఎంత సపోర్ట్ చేశాడు అనేది. వాట్ ఎ వండర్ఫుల్ రిడెంప్షన్ స్టోరీ ఫర్ యశ్ అసలు దయాల్. శ్రేయస్ అయ్యర్ అట్లా ఫైనల్‌లో ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ అట్లా ఔట్ అవ్వడం. అంటే ఇట్ వాస్ వెరీ టేమ్ డిస్మిసల్. ఇట్లానే ముందు మ్యాచ్‌లో కూడా ఔట్ అవుతాడు. క్వాలిఫైయర్ 1లో కూడా అట్లానే ఔట్ అవుతాడు. ఐ థింక్ దట్ వాస్ వెరీ సాడ్. అంటే తనకున్న ఫైర్‌కి ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఎందుకు అట్లా అయిందనేది. బట్ నాకు ఇంకా చాలా బాధేసిన విషయం అంటే నేహల్ వధేరా. తను క్లియర్‌లీ సీజన్ అంతా చాలా బాగా ఆడాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్‌లో. చాలా బాగా ఆడాడు. ఏదో ఫైనల్‌లో ఎందుకో తనకు స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు, కనెక్ట్ చేయలేకపోయాడు. ఏమీ వర్కౌట్ కాలేదు. చాలామంది అంటున్నారు ఏంది స్టాయినిస్ పైన వచ్చి ఉండాల్సింది, వధేరాని ఎందుకు పంపారు, వధేరాని ఎందుకు పంపారంటే ఐ థింక్ పాంటింగ్ వాజ్ రైట్ ఇన్ సెండింగ్ వధేరా. తను మా ముందు క్వాలిఫైర్ 2లో కూడా బాగా ఆడాడు. తను శ్రేయస్ అయ్యర్‌తో చిన్న పార్ట్నర్‌షిప్ ఉంటది. తను 38 ఎంతో కొడతాడు. అది కూడా అదే నేహల్ వధేరా ఈజ్ ఐ థింక్ యూ కెన్ సే హి ఈజ్ ప్రూవెన్ ఐపీఎల్ ప్లేయర్. లాస్ట్ 2-3 సీజన్స్ ముంబైలో కూడా బాగా ఆడాడు. కాబట్టి ఐ థింక్ నాకు అంటే బాధగా ఉంది. అంటే దిస్ ఈజ్ వేర్ ఎక్స్‌పీరియన్స్ అని కూడా. ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్, నేహల్ వధేరా వీళ్ళు చాలా చిన్న పిల్లలు వీళ్ళు. సో, అక్కడ నీకు ఒకవేళ వాళ్ళకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ బాగుండుంటే బాగా హ్యాండిల్ చేసేవాళ్ళేమో. బట్ ఐ కెన్ దట్ వాస్ ద డిఫరెన్స్. ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సింగ్, నేహల్ వధేరా మరీ అసలు వాళ్ళు చాలా యంగ్ ప్లేయర్స్. అసలు ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ జీరో అవ్వడం. అండ్ అక్కడ నీకు ఆర్‌సీబీలో చూసుకుంటే మయాంక్ లాంటి ఒక సీజన్డ్ ప్లేయర్ రావడము. తను గానీ, పతిదార్ అయితే రంజీ ట్రోఫీలో గానీ, అక్కడ గానీ విన్నింగ్ కెప్టెన్. ఫిల్ సాల్ట్‌కి చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. నీకు ల్యామ్ లివింగ్స్టన్ పెద్ద కాంట్రిబ్యూషన్ పెద్ద లేకపోయినా ఫైనల్‌లో కొద్దిగా ఏదో కొట్టాడు. 2 సిక్స్‌లు కొట్టాడు. చార్ల్‌నో 6 కొట్టాడు. ఐ థింక్ సీజన్ మొత్తం ఏం ఆడకపోయినా ఫైనల్‌లో హి డిడ్ బేర్ మినిమమ్. అంటే లేదు, ఫైనల్లో లివింగ్స్టన్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే జాష్ ఇంగ్లీష్ క్యాచ్ పడతాడు లాంగ్ ఆన్ దగ్గర. అదే జాష్ ఇంగ్లీష్ క్యాచ్ లాంగ్ ఆన్‌లో అది. ఎందుకంటే జాష్ ఇంగ్లీష్ నాకు తెలిసి ఉండుంటే ఐ బట్ థింక్ ఇట్ వాస్ వన్ సైడ్ అయిపోయేది చేజ్ అని నేను అనుకుంటున్నా. యా, అండ్ ఇట్స్ హై ప్రెషర్ క్యాచ్. ఎందుకంటే తను బౌండరీకి చాలా దగ్గర ఉన్నాడు. లైక్ కొంచెం అటు ఇటు ఏమన్నా మొమెంటం, జనరల్గా మనం బౌండరీ దగ్గర చాలాసార్లు ఫీల్డర్స్ కొంచెం మొమెంటం లూజ్ అవ్వడం, కొంచెం అన్సర్టన్గా ఉండడం చూస్తాం. కానీ అది తను హీ మేడ్ ఇట్ లుక్ ఈజీ. యాక్చువల్గా మనం రిప్లై చూసినప్పుడు ఇదేం క్యాచ్ ఇంత సింపుల్గా ఉంది, దీని గురించి పెద్దగా మాట్లాడుతున్నాను అనుకుంటారు. కానీ బట్ ఇఫ్ యూ వాచ్ ఇట్ వెరీ క్లోజ్లీ, హౌ క్లోజ్ హీ వాస్ టు ద రోప్స్ అండ్ హౌ హై ద బాల్ వెంట్. అండ్ ఎస్పెషలీ ఈవెన్ ఇంగ్లీష్ కూడా కొట్టిన తర్వాత హీ న్యూ దట్ ఇట్ వాస్ 6, బట్ ఓన్లీ హీ వాస్ ప్రేయింగ్ దట్ అరే కొంచెం కొంచెం హైట్ ఉండాలని వాడు ఇంగ్లీష్ షార్ట్ కొట్టిన వెంటనే ఎగురుతున్నాడు. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ దట్ రిప్లేస్ ఇట్ యూ కుడ్ హ్యావ్ నోన్ దట్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. సో దట్ వాజ్ అ వెరీ హై ప్రెషర్ క్లచ్ సూపర్బ్ క్యాచ్ క్యాచ్. అండ్ ఆ లివింగ్స్టన్ డిడ్ వెల్. క్యాచ్, ఫిల్ సాల్ట్, ప్రియాంష్ ఆర్యకు పట్టిన క్యాచ్ సూపర్బ్ క్యాచెస్ 2. అండ్ అక్కడే నీకు అర్థమైంది దిస్ టీమ్ వాంటెడ్ రియల్ బ్యాడ్ అని చెప్పేసి. నీకు అంటే నీకు ఇంగ్లీష్‌కి అయితే నేను ఫ్యాన్ అయిపోయా రాజు. అంటే ఐయామ్ ఫ్యాన్ ఆఫ్ ఒఫిషియల్లీ ఫ్యాన్ ఆఫ్ జాష్ ఇంగ్లీష్. నీకు ఆ బుమ్రాన 20 రన్‌లు కొట్టడం ఆ మ్యాచ్‌లో. అండ్ ఫైనల్‌లో ఐ థింక్ హీ వుడ్ హావ్ టేకెన్ ఇట్ ఆల్ అవే. నీకు 4 సిక్స్‌లు కొడతాడు, 40 కొట్టేస్తాడు. ఇప్పుడు అక్కడ అటు సైడ్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. కానీ భయం లేదు అక్కడ. మిడ్ మిడ్ వికెట్‌లో ఫీల్డర్ ఉన్నాడు కానీ కొడుతూనే ఉన్నాడు మిడ్ వికెట్ మీద నుంచి సిక్స్‌లు. వాట్ ఎ ప్లేయర్ అసలు. ఎంత అంటే అంత హై ప్రెషర్ సిట్యుయేషన్‌లో భయం లేకుండా ఈవెన్ సేమ్ థింగ్ ఇన్ అక్కడ క్వాలిఫైర్ 2లో కూడా కనిపించింది. అక్కడ కూడా వికెట్లు పడుతున్నాయి. ఏమి భయం లేదు, పాడలేదు. ఏదో బుమ్రాను అటాక్ చేస్తే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. చలో చేసి పడేద్దాం. ఈవెన్ ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ దోస్ ఐ గేమ్స్ థింక్ పంజాబ్ వల్ల లాస్ట్ లీగ్ గేమ్, నాట్ లాస్ట్ బట్ వన్ అనుకుంటా, ముంబైతో కూడా వాళ్ళు జైపూర్లో చేస్ చేస్తారు కదా టార్గెట్ని. అవునవునవును. ఐ థింక్ దేర్ ఆల్సో జాష్ ఇంగ్లీష్, ఐ థింక్ హీ ప్లేడ్ అ వెరీ ఐ బిగ్ రోల్ థింక్ దేర్. ఐ థింక్ జాష్ ఇంగ్లీష్ ఈసారి రిప్లేస్మెంట్‌గా వచ్చాడు కదా మ్యాక్స్‌వెల్‌కి. యా, నో ఐ థింక్ దే పిక్డ్ జాష్ ఇంగ్లీష్ ఇనిషియల్లీ, ఓకే. నాట్ ఎ మ్యాక్స్‌వెల్ రిప్లేస్మెంట్. బదులు ఇంకోరెవరో వచ్చారు. అవును. బట్ ఇంగ్లీష్ ఐ థింక్ యా, వెరీ అండర్ రేటెడ్ కరెంట్‌లీ వైట్ బాల్ ప్లేయర్ నాకు తెలిసి. ఇక్కడి నుంచి తన స్టాక్ రైజ్ అయితది. ఐ థింక్ హి ఈస్ గోయింగ్ టు బి ఇంకా బట్లర్ లెవెల్ ప్లేయర్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఐ థింక్ పంజాబ్ ఆర్ వెరీ యా, స్మార్ట్ టు హ్యావ్ హిమ్. చాలా తక్కువ ప్రైస్‌కే కొన్నారు యా, కూడా. 2,00,00,000, 3,00,00,000 కొనుంటున్నట్టు గుర్తు నాకు. ఇఫ్ ఎట్ యా. ఆల్ కూడా. బట్ ఐ థింక్ తను ఉండుంటే మాత్రం ఐ థింక్ పంజాబ్ ఐ థింక్ దే వుడ్ హ్యావ్ వన్ అని నేను చెప్తా. బికాస్ హీ వాజ్ లుకింగ్ యా, 100%. సంథింగ్ ఎల్స్ లాగా కొడుతున్నాడు ఆ రోజు.
అండ్ తెలుసు కదా ఫైనల్‌లో ఆజీ మైండ్ సెట్ ఎలా ఉంటదో యాహ్! మనకు తెలుసు. వన్స్ దే గెట్ దట్ గ్రిప్ దే ఆర్ ఫేమస్ నాట్ అదే గోయింగ్ టు గాని లీవ్ ఇట్ నో మార్కస్ మ్యాటర్ వాట్. స్టాయినిస్ కూడా ఆ 6 కొట్టి ఎవ్వరైనా చూస్తే షేక్ అయిపోతారసలు ఆ 6 చూడంగానే. అరే! ఏంది ఇంత హ్మ్. ఎఫర్ట్‌లెస్‌గా ఇట్లా కొట్టాడు ఇంత ఇదిగా అని. బట్ ఐ థింక్ కైల్ జేమిసన్ ఏమంటావు రాజు? చాలా ఇంట్రెస్టింగ్ అండి మనిషి. అంటే ఏ యాక్చువల్లీ జేమిసన్ ఒకప్పుడు హీ మేడ్ ద హెడ్‌లైన్స్ ఫర్ లైక్ రాట్లింగ్ ఇండియా లైక్ టెస్ట్ క్రికెట్‌లో ఇదంతా వెన్ హీ వాస్ అట్ హిస్ పీక్ అండ్ ఆల్ దట్. నేను జనరల్‌గా సూపర్ స్మాష్ అది కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. న్యూజిలాండ్ ఐ థింక్ ఈ సీజన్ ఒక గేమ్‌లో 5 ఫోరో, 6 ఫోరో తీస్తాడనమాట. సో, ప ఈ సూపర్ స్మాష్ టీ20 లీగ్ ఈ ఇయర్ నడిచిన సీజన్‌లో ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా కైల్ జేమిసన్ ఏంటంటే ఏదో ఫిల్ ఇన్ బౌలర్ లాగా ఉండేవాడు అనమాట. ఏదో మధ్యలో వచ్చి ఒక 2 ఓవర్లు స్టార్టింగ్‌లో ఒక 2 ఓవర్లు 30, 40 కొట్టించుకుని అక్కడ ఒక వికెట్, ఇక్కడ ఒక వికెట్ అలా. కానీ బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ యూ కుడ్ సీ దట్ ఓల్డ్ కైల్ జేమిసన్ దట్ ఫైర్ వాస్ దేర్. లైక్ హీ వాస్ గెట్టింగ్ దట్ ఎక్స్ట్రా బౌన్స్. హీ వాస్ వికెట్ మేకింగ్ టేకింగ్ బాల్స్. యాహ్! సో, అవి అండ్ ఐ ఫెల్ట్ దట్ ఓకే. దిస్ గై ఈస్ ఫైనల్లీ బ్యాక్. ఎందుకంటే మనం జనరల్‌గా ఒకసారి ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో చూసిన ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు ఎక్కువే ఉంటాయి. అండ్ దట్ టు సమ్‌వన్ ఎనీవన్ హూ పెర్ఫార్మ్స్ అగైన్స్ట్ ఇండియా మనకి ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒకవేళ ఆడకపోయినా అరే! ఈళ్ళు ఏం చేస్తున్నారు? ఏం ఆడుతున్నారు? ఇట్లాంటివి మనకి చాలా చాలా ప్లేయర్స్ ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ మనం బాగా వెనక్కి వెళ్తే జేసన్ క్రేజా ఒకప్పుడు ఇండియా పైన 8 ఫర్ తీస్తాడు. నేనైతే ప్రతి 2-3 మంత్స్‌కి ఓపెన్ చేస్తే ఎక్కడున్నాడు ఈ జేసన్ క్రేజా? ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఆడుతున్నాడు? అని చెక్ చేస్తూ ఉండేవాడిని కంటిన్యూస్‌గా. బికాస్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ యూ క్రియేట్ వెన్ యూ పెర్ఫార్మ్ అగైన్స్ట్ ఇండియా. అండ్ జేమ్సన్ నేను అనుకున్నా లైక్ హీఈస్ డెఫినెట్లీ బ్యాక్ అని. బట్ ఈ సీజన్ లైక్ హీ గాట్ హిస్ ఛాన్స్. ఐ థింక్ వయా ఇంజురీ ఆర్ వాట్ ఎవర్ రీజన్ హీ గాట్ హిస్ ఛాన్స్. అండ్ ఐ థింక్ తను ఆడిన మ్యాచెస్ వరకు తను 100% న్యాయం చేశాడని చెప్పొచ్చు. జస్ట్ ఫర్ దట్ 1 ఓవర్ ఐ థింక్ against Jitesh or someone where he ended up conceding some 20 plus runs and 3 wides in that over. అదొక్కటే ఇట్ వాజ్ జస్ట్ పూర్ ఆన్ హిస్ పార్ట్. బట్ రెస్ట్ ఆఫ్ ద సీజన్ వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ దట్ హీ గాట్ ఐ థింక్ హీ డిడ్ జస్టిస్ టు హిస్ స్పాట్. అండ్ జాష్ ఇంగ్లీష్ గురించి నువ్వు ఇందాక చెప్తున్నావు. మన క్రికెట్ నగరం పాత ఎపిసోడ్లు విన్న వాళ్ళు ఎవరైనా సరే అంతకుముందు నేను జాష్ ఇంగ్లీష్ గురించి ఐ థింక్ 2-3 years బ్యాక్ యాహ్! మాట్లాడింది కూడా మేబీ నాకు బాగా గుర్తుంటే. గుర్తు. Yeah, because there was this comparison between Josh Phillip and Inglis, because ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్, ఇద్దరు కూడా కీపర్ బ్యాట్స్మెన్ ఇవన్నీ కూడా. సో నేను బిగ్ బ్యాష్ అది ఫాలో అయ్యేటప్పుడు జాష్ ఇంగ్లీష్ ఇట్ జస్ట్ లుక్ లైక్ దట్ డిఫరెంట్ బ్రాండ్. అంటే ఎందుకంటే మామూలుగా మా ఆస్ట్రేలియా పవర్ గేమ్ మనకు తెలుసు, వాళ్ళ 6 హిట్టింగ్ ఎబిలిటీ, ప్లేయర్స్ లైక్ మ్యాక్స్వెల్, స్టాయినిస్, ఇంకా వెనక్కి వెళ్తే మాయిజెస్ హెన్రిక్స్, బెన్ కటింగ్ వీళ్ళందరి గురించి తెలుసు, చూసాము. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే హీ హ్యాడ్ 360 గేమ్. మనకు జనరల్గా మ్యాక్స్వెల్ ఇట్లాంటి ప్లేయర్స్ని వాళ్ళని ఆలోచించుకున్నప్పుడు దే విల్ హ్యావ్ దర్ స్ట్రెంగ్స్, లెగ్ సైడ్ కొట్టడం కానీ, స్లాగ్ చేయడం కానీ, పవర్ గేమ్ కానీ 100% ఉంటుంది వాళ్ళకి. కానీ ఇంగ్లీష్ ఏంటంటే ఈస్ ఫియర్లెస్ అండ్ హ్యాస్ 360 గేమ్. అండ్ దట్ ఈస్ అ వెరీ రేరిటీ. జనరల్గా మనము ప్లేయర్స్కి స్ట్రెంగ్స్ వీక్నెస్లు అవి ఉంటాయి. కానీ జాష్ ఇంగ్లీష్కి ఏంటంటే ర్యాంప్ ఆడతాడు, స్కూప్ ఆడతాడు, అన్నీ ఆడతాడు. ఏదైనా కూడా చాలా ఫియర్లెస్గా ఆడతాడు. అండ్ వెన్ ఎవర్ హీస్ పుట్ అండర్ ప్రెషర్ హీ ఎంజాయ్స్ ఇట్ మోర్. ఈవెన్ ఇన్ వన్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఆర్ ఛాంపియన్స్ ట్రోఫీ, నాట్ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్ చేజెస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఆర్ సమ్ హీ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ దట్ నాక్. సో ఈవెన్ బిగ్ బ్యాష్ కనే కాదు, ఈవెన్ తను వెస్టర్న్ ఆస్ట్రేలియాకి ఆడినప్పుడు ఇవి చాలాసార్లు చూసాను తను. అండ్ జాష్ ఇంగ్లీష్కి ఉండేటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హీ హ్యాడ్ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. ఎప్పుడు కూడా మిడిల్ ఆర్డర్లో రావడమో లేదంటే ఫినిషర్ రోల్ కాదు. హీ ప్లేడ్ ఆల్ ద రోల్. ఓపెనింగ్ చేసేవాడు, 1 డౌన్ వచ్చేవాడు, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్. ఐ థింక్ హీ ప్లేడ్ ఇన్ ఆల్ పొజిషన్స్ పాసిబుల్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. అండ్ దట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నువ్వు డిఫరెంట్ మ్యాచ్ సినారియోస్ని డిఫరెంట్ పొజిషన్స్లో చూసినప్పుడు యూ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ అండ్ యూ విల్ నో విచ్ బౌలర్ టు టార్గెట్, వేర్ టు టార్గెట్. సో I think that was one thing that was very evident with Josh Inglis, and I really hope he keeps his form and plays for a long time in IPL. సో పంజాబ్ గురించి మాట్లాడుకోవాలంటే దే ఆల్సో హ్యాడ్ దర్ మూమెంట్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఫైనల్ గేమ్లో అసలు వాళ్ళు లైవ్ పెట్టారు రాజు డెఫినెట్లీ. పంజాబ్ వాళ్ళు కూడా, ఎక్సెప్ట్ ఫర్ ఆ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల బ్యాటింగ్ అప్రోచ్ కొంచెం ఫాల్ట్ అయింది కానీ చేజ్లో. బట్ ఐ థింక్ ఆ 190 అనేది వాజ్ నెవర్ గోయింగ్ టు బి ఇనఫ్. 15 runs షార్ట్ ఉంది. ఎస్పెషల్లీ హర్షదీప్ ఫైనల్ ఓవర్ కూడా చాలా క్రూషియల్. అది కనుక కొంచెం అటు ఇటు అయి ఉంటే 200 పైకి వెళ్ళేది వాళ్ళ అవును. సో టార్గెట్. దేవర్ ఫైటింగ్ పంజాబ్ వాళ్ళు. ఎంత ఆర్సీబీ వాళ్ళు రివర్స్లో జితేష్ ఆ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా నువ్వు చూసుకుంటే జేమిసన్ తను అవుట్ చేయడము అదంతా నీకు వైశాఖ్ నెక్స్ట్ ఓవర్ వచ్చి అవుట్ చేస్తాడు. నీకు జేమిసన్ మళ్ళీ ఆ ఓవర్ ఎండింగ్లో వికెట్ తీస్తాడు. సో నీకు దేవర్ స్టిల్ రికవరింగ్, స్టిల్ ఫైటింగ్. అసలు ఇంకా నా లాస్ట్ ఓవర్ ఎంత బాగా వేస్తాడు హర్షదీప్ రన్స్ ఇవ్వకుండా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బట్టి చూస్తే ఇట్ వాజ్ సూపర్ కాంటెస్ట్ అది.
అది ఒకటే ఒక చోట ఐ థింక్ పంజాబ్ వాళ్ళు దే కుడ్ నాట్ మేక్ రైట్ డిసిషన్స్ అంటే అదే వాళ్ళకి ఫుల్గా వర్కౌట్ అయిన అప్రోచ్ నుంచి వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. నీకు అది దానివల్ల దెబ్బ పడిపోయింది ఐ థింక్. ఈవెన్ అజ్మతుల్లా ఒమర్జా ఈ లైఫ్ పెట్టాడు బౌలింగ్ వేస్తున్నప్పుడు. ఏమన్నా బౌలింగ్ వేసాడు తను అసలు. ఇంకో వికెట్ కూడా వచ్చి ఉండాల్సింది తను. అది ఐ థింక్ 19th ఓవర్ తను వేస్తాడు అనుకుంటా. ఐ థింక్ ఒక్క 6 పడుతుంది, ఒక్క మిస్టేక్ చేస్తాడు ఎండింగ్లో లాస్ట్ బాల్, ఆ 6 పోతుంది. బట్ అయినా కానీ తను 19th ఓవర్ సూపర్ ఓవర్ వేస్తాడు. ఐ థింక్ నాకు తెలిసి పంజాబ్ టీమ్ అంటే అంటే దిస్ ఈజ్ ఆల్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ పాంటింగ్ అయ్యర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్. ఐ థింక్ ఢిల్లీలో ఏదైతే స్టార్ట్ చేశారో ఐ థింక్ దట్ ఈస్ కంటిన్యూయింగ్ హియర్. యా, ఇఫ్ దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ థింగ్స్ టు కమ్, ఇప్పుడు వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్ని బట్టి నెక్స్ట్ 3 yearsలో అట్లీస్ట్ 2 times దే షుడ్ మేక్ ఇట్ టు ద టాప్ 2. అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ డన్ హ్యూజ్ ఇంజస్టిస్ టు దేర్ రోల్స్ ఆర్ వాట్ ఎవర్ దే ఇప్పుడు టీమ్ దట్ దే చూసుకుంటే హ్యాడ్. రెండు టీములు రాదు, ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ, ఇట్ ఆల్ క్రెడిట్ టు ద టీమ్ మేనేజ్మెంట్. ఇక్కడ పాయింటింగ్ సైడ్, అటు సైడ్ ఏమో యాండీ ఫ్లవర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అనాలిసిస్ తనే అసలు పైనియర్ అని చెప్పుకోవచ్చు. యాండీ ఫ్లవర్ క్రికెట్ అనాలిసిస్ని వాడడంలో, డేటా వాడడంలో ఐ థింక్ అది ఎప్పుడైతే ఆర్సీబీ వాళ్ళు అది కంప్లీట్గా ఎంబ్రేస్ చేసి తనకు ఫుల్ కంట్రోల్ ఇచ్చి, నీకు మోబ్యాట్కి కూడా చాలా క్రెడిట్ వెళ్తాను. అదే ముందు నుంచి మా ఫ్రెండ్ చెప్తుండే, అరే మోబ్యాట్ చూడరా, ఆ వీడియోలు చూడ, ఆర్సీబీ వాళ్ళు పెడుతున్న వీడియోలు, ఆక్షన్ స్ట్రాటజీ వీడియోస్ సూపర్గా ఉన్నాయి, ఇది అల్టిమేట్ మనీ బాల్ ఆడుతున్నారని. అది క్లియర్గా టీంలో కూడా కనిపిస్తుంది. నీకు ఎవరున్నారు స్టార్ ప్లేయర్స్, ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? ఓన్లీ భూవీ ఒక్కడే నీకు రికగ్నైజ్డ్ బౌలర్ అక్కడ. అంటే చాలా ఒక ఐపీఎల్ లెజెండ్ స్టేటస్ ఉన్నది తను ఒక్కడికే. హేజిల్వుడ్ ఈజ్ నెవర్ ఐపీఎల్ అండ్ ఆర్ T20 సూపర్ బౌలర్స్లో తనేముండడు. కానీ పర్ఫెక్ట్ రోల్స్ ప్రకారం వాళ్ళ టీంని పిక్ చేసుకున్నారు. జితేష్ శర్మ అంటే తను ఓకే ఐపీఎల్ ఈ మధ్య బాగా ఆడుతున్నాడు, కానీ ఈజ్ నెవర్ స్టార్ మెటీరియల్. ఇప్పుడు కృణాల్ పాండ్యా ఉంటాయి, ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ అయితే కాదు కబ్బు, యాజ్ వీఆర్ కంపేరింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. బట్ అది ఎంత హై ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడగలడు, ఆ పొటెన్షియల్ అది చూసారు, ఆ రోల్ చూసారు. నీకు ఎక్సెప్ట్ లియం లివింగ్స్టన్ అందరూ ఫైర్ అయ్యారు వాళ్ళ టీంలో. ఎవరు ఫెయిల్ అయినట్టు? అసలు ఎవరు ఫెయిల్ కాదు. ఈవెన్ సమ్మన్ లైక్ దేవదత్ పడికల్ అంటే మనకి తను గతంలో చూసుకుంటే హీ హ్యాడ్ హిస్ ఛాన్సెస్ బట్ హీ కుడ్ నాట్ ప్రూవ్ హిస్ పొటెన్షియల్. కానీ ఈ సీజన్ ఐ థింక్ దేవదత్ పడికల్ ఆల్సో ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్. ఎందుకంటే నీకు ఆ టాప్ ఆర్డర్లో ఎప్పుడైనా 1 or 2 wickets పడినప్పుడు యూ నీడ్ దట్ సమ్మన్ అట్ number 3 టు కంటిన్యూ ఎదర్ స్విచ్ కంటిన్యూ దట్ మొమెంటమ్ ఆర్ అట్లీస్ట్ ప్రెషర్ పడకుండా యూ నీడ్ టు ప్లే యువర్ షాట్స్. అండ్ ఐ థింక్ పడిక్కల్లో అంతకుముందు ఏంటంటే కొంచెం రిస్ట్రైన్డ్ అప్రోచ్ చూసేవాళ్ళం. ఐ థింక్ ఈ సీజన్ హీ హ్యాడ్ ద ఫ్రీడమ్ అండ్ హీ డిడ్ ప్లే హిస్ షాట్స్ అండ్ హీ డిడ్ ప్లే అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ నాక్స్ ఇన్ దిస్ సీజన్. ఇప్పుడు పడికల్ అంటే ఇప్పుడు మయాంక్ అగర్వాల్, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వింటున్న అందరికీ తెలుసు, మయాంక్ అగర్వాల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్స్. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ తనకి ఇంత మంచి అంటే ఆపర్చునిటీ దొరకడం దేవదత్ పడికల్ ఇంజురీ తర్వాత. అండ్ తను కాంట్రిబ్యూట్ చేయడం ఇమీడియట్గా వచ్చి సైలెంట్గా, ఎవరికి కనిపించిన కాంట్రిబ్యూషన్స్. ఆ జితేష్ శర్మ ఎల్ఎస్జీతో ఆడుతున్న ఇన్నింగ్స్ తనదెంత ఇంపార్టెంట్, అటు సైడ్ మయాంక్ నీకు స్ట్రైట్ రొటేట్ చేయడము, బ్యాట్ బాల్ని బౌండరీ కొట్టడము, దట్ వాజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మయాంక్ లాస్ట్ ఇయర్ తర్వాత తను ఈ ఇయర్ ఆప్షన్లో అన్సోల్డ్ అవ్వడము. నీకు 2 years బ్యాక్ అనుకుంటా తను పంజాబ్కి క్యాప్టెన్సీ చేస్తుంటాడు. అక్కడి నుంచి మయాంక్ అగర్వాల్ వైట్ బాల్ గేమ్ ఎందుకో కంప్లీట్ నోస్ డే వెయ్యి అసలు ఆప్షన్లో కొనుక్కోకపోవడం ఏంటి, అండ్ తను మళ్ళీ రిప్లేస్మెంట్ ప్లేయర్గా ఛాన్స్ రావడం, అండ్ తన హోమ్ ఫ్రాంచైజ్ అయిన బెంగళూరు కాడి కప్పు గెలిపించడం. ఐ థింక్ వెరీ హ్యాపీ ఫర్ మయాంక్ కూడా నేను. కానీ ఇప్పుడు నన్ను అడుగుతూ మొత్తానికి కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్కి ఐ థింక్ కోహ్లీ షుడ్ బి కౌంటింగ్ ఇస్ లక్కీ స్టార్స్. ఒకవేళ రిజల్ట్ అటు ఇటు అయి ఉంటేనా ఆ జన సముద్రం అంతా తనకు అగేన్స్ట్గా తిరిగేది. అదే కదా యాక్చువల్లీ ఫైనల్లో కోహ్లీ ఆడిన నాక్ ఇట్ వాజ్ డెఫినెట్లీ నాట్ అప్ టు ద స్టాండర్డ్స్. కొంచెం హార్ష్గా అనిపించవచ్చు తను కానీ కూడా ఒప్పుకుంటాడు ఐ థింక్ ఐ గెస్ తను కూడా ఒప్పుకుంటాడు ఆ విషయం. No, it was evident he was not timing it well. And I think 9 overs వరకు 10 overs వరకు కోహ్లీ హిట్ జస్ట్ 1 or 2 boundaries. I think 9 overs వరకు ఒక్క బౌండరీ కొట్టినట్టున్నాడు కోహ్లీ. అండ్ యాజ్ అన్ ఓపెనర్గా వచ్చి ఐ నో హీ డిడ్ నాట్ గెట్ యాజ్ మెనీ డెలివరీస్ ఈ వుడ్ హ్యావ్ లైక్డ్. బట్ 9 overs ఉండి నువ్వు ఫస్ట్ బాల్ నుంచి ఆడుతూ 9 overs వరకు ఉండి ఒక్క బౌండరీ కొట్టడం ఇట్స్ హ్యూజ్ క్రైమ్. అండ్ దట్ టు ఇన్ అన్ ఐపీఎల్ ఫైనల్, అండ్ దట్ టు the kind of legendary status that he enjoys in international cricket. I think
ఎనీవే నువ్వు చెప్పినట్టు హీ హ్యాడ్ ఫెయిర్ షేర్ ఆఫ్ లక్ ఆన్ హిస్ సైడ్ మొత్తానికి అవన్నీ ఇప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు. చూసుకుంటే మనం ఇది ఇప్పుడు స్పోర్ట్స్ సైకాలజీలోకి మనం మాట్లాడితే ఇప్పుడు మనం ప్యాడీ అప్టన్ కానీ వీళ్ళందరూ కానీ ఏం చెప్తారు నీకు, ద టీమ్ ప్లేస్ ద బెస్ట్ వెన్ ఇట్ ప్లేస్ ఫర్ సంథింగ్ గ్రేటర్ దాన్ దెమ్సెల్వ్స్. ఎప్పుడైతే ఇప్పుడు 2011 వరల్డ్ కప్లో తను ఏం చెప్పాడు, కమన్ విన్ ఇట్ ఫర్ సచిన్, అది మోటో ఉండే. సో అట్లా మనం 2011 ఇండియా టీము ఒక కప్ ఎత్తడం, కప్ ఎత్తిన తర్వాత కూడా సచిన్ని భుజాల మీద వేసుకుని తిరగడం, డిడ్ ఇట్ ఫర్ ఇప్పుడు సచిన్. సో సేమ్ థింగ్ యా ఇక్కడ అప్లై చేసి ఐ థింక్ విన్ ఇట్ ఫర్ కోహ్లీ అనే మోటోతో ఆడారు. ఐ థింక్ దట్ ఈస్ హండ్రెడ్ వేర్ పర్సెంట్ హ్యూమన్ బీయింగ్స్ డూ మోర్ దెన్ వాట్ దర్ కేపబుల్ ఆఫ్ అనేది. 100%. ఐ థింక్ జితేష్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో అదే మాట ఎగ్జాక్ట్గా చెప్పాడు. మనం ఎప్పుడైనా మన కోసం ఆడితే కొంచెం స్వార్థం, కొంచెం ఇన్సెక్యూరిటీ తోటి చేస్తాము మన కోసం ఏదైనా చేసుకుంటే. కానీ వేరే వాళ్ళ కోసం అది చేయాలి అనేటువంటి ఆ కోరిక ఎప్పుడైతే మనలో బలంగా ఉంటుందో అప్పుడు ఆ, వేరే లెవెల్లో ఆడతాం మనము అనేది అండ్ ఐ తను. థింక్ జితేష్ అయితే వేరే లెవెల్లోనే ఆడాడు. ఐ థింక్ దట్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ తనలో కూడా. అండ్ ఆల్సో తను సీజన్ స్టార్టింగ్లో కూడా హీ గేవ్ ఏ వర్డ్ టు ఆర్సీబీ ఫ్యాన్స్, మీరు కంగారు పడుకోండి, ఈ సీజన్ నేను వచ్చాను, ఐఎమ్ గోయింగ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ద టైటిల్ అనే టైప్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అండ్ మధ్యలో ఐ థింక్ తను మామూలుగా ఏదో చిన్నగా అప్పట్లో ఏదో ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న సాంగ్ గురించి ఏదో మాట్లాడితే సిఎస్కే ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేశారు జితేష్ని. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ లిటిల్ థింగ్స్ అనుకోవచ్చు. బట్ ఐ థింక్ వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్ జితేష్ స్టూడ్ అప్ అండ్ హీ కెప్ట్ హిస్ వర్డ్. అండ్ తను చెప్పినట్టు కోహ్లీ కోసం ఎట్లయినా కప్ అందించాలనేది తన మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాడు. సో ఐ థింక్ జితేష్ ఆల్సో డిజర్వ్స్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. ఈ టోర్నమెంట్ నువ్వు దేనికి గుర్తుపెట్టుకుంటావు చెప్పు రాజు. టోర్నమెంట్ గుర్తుల గురించి మనం మాట్లాడుకునే దానికంటే ఒక్క నిమిషము జస్ట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్లో తను మాట్లాడిన మాటల గురించి రెండు మాటలు చెప్పుకుందాం మనం. అంటే ఆ స్పీచ్ చాలా ఎమోషనల్గా నడిచింది, మన అందరికీ తెలుసు, చాలామంది వినే ఉంటారు, చూసే ఉంటారు, చదివే ఉంటారు. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రెసివ్ పార్ట్స్ అబౌట్ దట్, అంటే కోహ్లీ చెప్పిన విషయాలన్నీ కూడా చాలామందికి తెలుసు. ఆర్సీబీ అంటే తనకి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాడు ఆ ఫ్రాంచైజ్కి, తను ఐపీఎల్ ఆడే చివరి రోజు వరకు ఆ టీంతోనే ఉంటానని చెప్పడము, అవన్నీ అంతకుముందు కూడా చెప్పాడు కొన్నిసార్లు. ఐ సెడ్ దట్ ఐ గేవ్ మై యూత్, ఐ గేవ్ మై ఎక్స్పీరియన్స్, ఐ గేవ్ మై ఎవ్రీథింగ్ టు ఆర్సీబీ, ఇట్లా చాలా ఎమోషనల్ స్టేట్మెంట్స్ చెప్పాడు. అండ్ ఐ లవ్ బెంగళూరు, మై సోల్ ఇస్ ఇన్ మై, ఇట్లా చాలా చెప్పాడు. బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూ తను ఏమన్నాడంటే, ఈ విక్టరీని నేను ఇంకా ఈ 5 లెవెల్స్ టెస్ట్ క్రికెట్ కంటే 5 లెవెల్స్ కింద పెడతానని అన్నాడు. అండ్ చెప్పాడు, మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా యంగ్స్టర్స్ ఎవరైనా సరే టెస్ట్ క్రికెట్ని పట్టుకోండి, దాంట్లో మీరు షైన్ అవ్వండి, అప్పుడు ప్రపంచం మొత్తం మిమ్మల్ని నోటీస్ చేసి లేచి చప్పట్లు కొడుతుంది, దట్ ఈస్ అ రియల్ ఫార్మాట్ అని చెప్పి టెస్ట్ క్రికెట్ గురించి బాగా, అంటే ఆ మూమెంట్లో జనరల్గా మేబీ అంత ఎలాబరేట్ చేయాల్సిన పని లేదు, ఏదో ఫార్మల్గా చెప్పొచ్చు. బట్ స్టిల్ అంటే కోహ్లీకి టెస్ట్ క్రికెట్ గురించి మనం ఆల్రెడీ అంతకుముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. సో ఐ థింక్ దట్ వాజ్ ఇట్ రియల్లీ బ్రాడ్ ఎ స్మైల్ టు లాడ్ ఆఫ్ క్రికెట్ ట్రాజిక్స్. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ని ఈ రోజుల్లో ఫాలో అయ్యే వాళ్ళు చూసారు ఎవరూ లేరు. అట్ దాట్ టైమ్ వెన్ యూ హ్యావ్ సమ్వన్ హూ ఈస్ ప్రమోటింగ్ టెస్ట్ క్రికెట్ యాజ్ మచ్ as కోహ్లీ ఈస్ డూయింగ్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. సో ఇప్పుడు మనము నువ్వు కోహ్లీ స్టేట్మెంట్ గురించి ఏదన్నా మాట్లాడుతానంటే యూ కెన్ గో హెడ్, అదర్వైజ్ విల్ టాక్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ విన్నింగ్ ద టైటిల్. అంటే కోహ్లీ టెస్ట్ క్రికెట్కి ఎంత పెద్ద చీర్ లీడర్ అందరికీ తెలుసు. ఐ థింక్ ఈ పర్ఫెక్ట్లీ సమ్డ్ ఇట్ అప్. కానీ ఆ ఒక్క పాయింట్ ఏంటంటే అంత ఎలాబరేట్గా ఇంకొక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అన్నాడు రాహుల్. ఏమన్నాడంటే, నేను ఆడితే కనుక ఫుల్గా ఆడతాను, నాకు 20 ఓవర్స్ ఫీల్డింగ్ కూడా చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. కోహ్లీ అనేవాడు గ్రౌండ్లోకి అడుగు పెట్టాడంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే, నేను ఇంపాక్ట్ సబ్లాగా మాత్రం ఆడలేను చెప్పాడు. సో డూ యూ థింక్ షార్ట్స్ ఆర్ ఫైర్? ఏమైనా డౌట్ ఉందా ఆ విషయంలో? ఆల్రెడీ ఎవరెవరికి గాయాలయ్యాయో మరి పాపం. బట్ ఐ థింక్ అంటే ఒకటేంటి అది ఒక పాయింట్ అన్నాడు. అండ్ ఈ 5 అడుగులు కిందనే ఉంటుంది టెస్ట్ క్రికెట్ కంటే ఐపీఎల్ అనేది విషయము. ఐ థింక్ హీ వాజ్ మేకింగ్ దట్ స్టేట్మెంట్ టువర్డ్ సంబడి, ఏమో మే పాసిబ్లీ సెలెక్షన్ ప్యానల్ హూ పుష్డ్ హిమ్ టు మేక్ దట్ డిసిజన్, క్వైట్ పాసిబ్లీ ట్రూ. మేబీ అది కూడా అయి ఉండొచ్చని ఒక చిన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. ఈ హడావిడి అందట్లో మన దిలీప్ సార్కి మరలా బీసీసీఐ కాంటాక్ట్ వచ్చింది యాజ్ ఎ ఫీల్డింగ్ కోచ్. యా, వెరీ గుడ్ న్యూస్, వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. సో సడన్గా ఆఫ్ టాపిక్ అని అనుకోవచ్చు మీరందరూ, కానీ టీకే దిలీప్ ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఫ్రమ్ లాస్ట్ మోర్ దెన్ 2 years అనుకుంటా కదా ఇప్పటికి రాహుల్.
అండ్ ఆల్సో హీ హ్యాడ్ బీన్ అ హ్యూజ్ రోల్, టైటిల్స్, ఇండియాకి టైటిల్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అన్నిట్లో ఉన్నారు. ఆయనతో మేము ఒక ఎపిసోడ్ చేసాము, క్రికెట్ నగరం ఎపిసోడ్ విత్ టీకే దిలీప్ సార్. సో మీరు ఎవరైనా వినకపోయి ఉంటే ఇండియా ఫీల్డింగ్ కోచ్ టీకే దిలీప్ సార్ తోటి ఒక ఎపిసోడ్ ఉంటుంది మా పాడ్కాస్ట్లోనే. యూ కెన్ జస్ట్ సర్చ్ ఫర్ ఇట్ అండ్ యూ కెన్ లిసన్ టు ఇట్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎపిసోడ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, మరి మూవింగ్ ఆన్. మరి ఈ ఇయర్కి మరి నువ్వు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ గుర్తుపెట్టుకుంటావా? దిగ్వేష్ రాటి సెలబ్రేషన్లు, చేసిన గల్లీ క్రికెట్ యశాలు, తగాదాలు, దీన్ని గుర్తుపెట్టుకుంటావా? ఆర్సీబీ 18 ఏళ్ళు వెయిట్ చేసి చివరికి కప్పెత్తిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటావా? పంజాబ్ ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్ నీకు దేని గురించి గుర్తుపెట్టుకుంటావు? యా, 3 విషయాలు చెప్తాను. ఒకటి, యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఈ ఇయర్ ఐపీఎల్ గుర్తుపెట్టుకోవాలంటే ఐ విల్ రిమెంబర్ దట్ మూమెంట్ వేర్ అభిషేక్ శర్మ బ్రాట్ ఎ నోట్ అండ్ ఈ షోడ్ ఇట్ అప్. దాట్ వాజ్ పీక్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ మూమెంట్ ఇది రాదు నాకైతే. నిజంగా. సో సీజన్ ఏమైనా కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ విషయంకి వస్తే సగం సీజన్ మనం చూసుకున్నాం సార్. సరిగ్గా వాళ్ళు ఆక్షన్లో బౌలింగ్ అటాక్ పిక్ చేయలే అనుకున్నాము. బట్ సీజన్ ఎండింగ్కి వచ్చేటప్పటికి దాన్ని కరెక్ట్ చేసుకోగలిగారు హర్ష్ దూబే లాంటి ఒక సూపర్ టాలెంట్ని తీసుకురావడంతో. అండ్ లాస్ట్ 3 మ్యాచెస్ గెలవడం, అండ్ మధ్యలో మనం ఇంకా డీలా పడిపోయిన టైంలో అభిషేక్ ఆ ఇన్నింగ్స్ ఆడి మన కోసం అని చెప్పి ఆ జేబులోంచి ఆ కాగితం తీసి చూపించినప్పుడు ఇక చాలు, ఇంక అయిపోయింది. అండ్ దట్ వాజ్ అగైన్స్ పంజాబ్. రిమెంబర్ దే ఆర్ ద ఫైనలిస్ట్. మనం పంజాబ్ పైన గెలిచాం, ఆర్సీబీ పైన కూడా గెలిచాం మనం. మామూలు కొట్టలే, ఇద్దరిని చిత్తు కొట్టాం 2 మ్యాచ్లలో. అదే కదా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఢిల్లీతో మ్యాచ్ మనం గెలవాల్సిన మ్యాచ్ అది. వీ హ్యాడ్ టు చేసాం 140 ఆర్డర్ 150 ఆర్డర్ అంతే. సో అదే చెప్తున్నా కదా, ఒక్క 1 or 2 మ్యాచెస్ ఇటు అటు అవి ఉంటే వీ వుడ్ హావ్ ఫౌండ్ అవర్ సెల్స్ అట్లీస్ట్ ఇన్ 3 or 4 ఐ వర్స్ట్ థింక్ కేస్ 4. అది యాక్చువల్లీ ఇట్ వాజ్ వెయిటింగ్ టు హ్యాపెన్. మనం సీజన్ ఫస్ట్ హాఫ్ అట్లా ఆడడానికి దేర్ వర్ క్లియర్ రీజన్స్. మన బౌలింగ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము మనం సరైన బౌలింగ్ స్క్వాడ్ సెలెక్ట్ చేయలే ఆప్షన్లో అని. అండ్ అది ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అది రిలీజ్ అయింది టీమ్. అండ్ హర్ష్ దూబీ వాట్ అ ప్లేయర్. ఐ థింక్ అక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ ఐపీఎల్ స్టార్, నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ స్టార్ అక్కడ కనిపిస్తున్నాడు. జడేజా ఎండ్ ఆఫ్ ద కెరియర్లో ఉన్నాడు. ఐ థింక్ హీ ఈస్ గోయింగ్ టు బి బెటర్ బౌలర్ దెన్ జడేజా, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. అండ్ కావ్య మారన్ గారు, మీరు కనుక ఎపిసోడ్ వింటుంటే హర్ష దూబేన్ మాత్రం దయచేసి బికాజ్ ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు బీ రెగ్యులర్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్, డెడ్లీ బౌలర్. అండ్ ఆ రోజు నాకు ఇప్పుడు శాంటనర్ని చూసి ఎంత ముచ్చటేస్తుంది మనకి. వరల్డ్స్ బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అని మనం మాట్లాడుకుంటుంటాం, ఎస్పెషల్లీ వైట్ బాల్, వైట్ బాల్ గురించి మాట్లాడుకుంటే. బట్ ఐ థింక్ తనలాంటి బౌలర్ ఇండియాలో కూడా ఉన్నాడని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వెరీ ప్రౌడ్ సన్ రైజర్స్ జెర్సీలో తను ఫస్ట్ టైం అందరూ చూడడము అండ్ తను పర్ఫామ్ చేయడం. అండ్ ఆ మ్యాచ్లో కూడా, లాస్ట్ మ్యాచ్లో కూడా ఏం వేస్తాడు ఆ బాల్ ఒకటి, తను 6 కొడతారు, నెక్స్ట్ బాల్ తను వేసి నీకు లెగ్ స్టంప్ మీద పిచ్ అయ్యి ఆఫ్ స్టంప్ తీసుకుంటుంది బాల్. దట్ ఈస్ క్లాసికల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్. హర్ష్ దూబే అండ్ అనికేత్ వర్మ వీళ్ళిద్దరూ ఐ థింక్ ఐ కెన్ సీ దట్ దే హ్యావ్ టు అట్లీస్ట్ ప్లే మినిమం 2 to 3 అండ్ ఐ games for థింక్ SRH. ప్యాట్స్ కమిన్స్ లీడర్షిప్ కానీ తన డెడికేషన్ కానీ ఇట్ ఈస్ అన్క్వశ్చనబుల్. నీకు తను కావాలంటే నేను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ప్రిపరేషన్కి నేను వెళ్ళిపోతాను, నేను రాను అని కూడా చెప్పుండొచ్చు. బట్ ఐ థింక్ తను రావడము, ఎలిమినేట్ అయిపోయినా కానీ టీం కోసం ఆడడము, ఐ థింక్ ఏ మ్యాచ్ ఎలా ఉన్నా నీకు ఎంత డౌన్ ఉన్నా మొరాల్ తను హీ కెప్ట్ గివింగ్ ఇస్ బెస్ట్. ఐ థింక్ వీఆర్ బ్లెస్డ్ అట్లాంటి క్రికెటింగ్ లీడర్స్ ఉన్నారని చెప్పేసి అసలు ఈ వరల్డ్ క్రికెట్లో. యా మన టాపిక్ కొంచెం డైవర్ట్ అయిపోతుంది. ఇందాక నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు, నేను ఫస్ట్ ఆన్సర్ చెప్పాను యాజ్ అన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా అభిషేక్ శర్మ ఆ నోట్ గుర్తుపెట్టుకుంటా అని. యాజ్ అ న్యూట్రల్ ఫ్యాన్గా అయితే డెఫినెట్లీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఈస్ 2 teams that have never won an IPL came into the final. So that's the biggest satisfactory moment for me as a neutral fan. And థర్డ్ విషయం వస్తే, లైక్ ఫ్రమ్ ఎ టాప్ వ్యూ, ఫ్రమ్ ఎ జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ నార్మల్, ఇంకా ఏ రకమైనటువంటి క్రికెట్ తోటి ఎమోషన్ లేకుండా చూడాలని అంటే ఆబ్వియస్లీ ద అన్ప్లాన్డ్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ ఫాలోడ్ ఆఫ్టర్ విన్నింగ్ ది ఐపీఎల్. అండ్ అన్ఫార్చునేట్లీ 11 మంది చనిపోవడం, చాలామంది ఇంజ్యూర్ అవ్వడము, దట్టు చనిపోయిన వాళ్ళంతా 30 బిలో అవ్వడము, ఇట్స్ రియల్లీ డెవస్టేటింగ్. అది మాటల్లో వ్యక్తం చేయడానికి కూడా అవ్వదు. అండ్ బికాస్ ఇట్స్ ఎ సిటీ ఐ బీన్ ఇన్ ఫర్ లైక్ ఆల్మోస్ట్ 10 years. అండ్ అవన్నీ కూడా సీన్స్ అవన్నీ ఆ స్టేడియం బయట అవన్నీ చూస్తున్నప్పుడు ఇట్ వాజ్ వెరీ టఫ్ టు డైజెస్ట్ ఆల్ దోస్
ఎందుకంటే దోస్ ఆర్ ద ప్లేసెస్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫాండ్ మెమరీస్. లైక్ చాలాసార్లు అక్కడ నేను జర్నలిజం చదివేటప్పుడు కానీ ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కానీ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్. బట్ ఇప్పుడు అదే ఏరియాకి అదే ప్లేస్కి వెళ్తే వుడ్ ఇట్ స్టిల్ బీ ద సేమ్ అంటే హైలీ డౌట్. ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ డోంట్ నో వాట్ టు సే, బట్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఏమో నాకు మాటలు కూడా రావట్లే. అంత అన్‌ప్లాన్డ్‌గా, అంత హ్యాపజార్డ్‌గా ఎలా జరగచ్చు అని జనాలు గూడా అంత అన్‌కంట్రోల్డ్‌గా ఎలా బిహేవ్ చేశారని ఐయామ్ లాస్ ఎట్ వర్డ్స్. సరే ఇట్లాంటివి చూస్తాం గానీ, బట్ ఇంత స్కేల్‌లో 11 మంది ఈస్ వెరీ బిగ్ రాజు. అండ్ ఐ థింక్ ఏమో ఐ థింక్ ఆల్ దోస్ వెరీ యంగ్ గైస్, ఐ లైక్ డోంట్ చాలా నో. అంటే ఏమో చిన్నవాళ్ళు మరి వాళ్ళంతా ఇది కూడా. దేనికి అట్రిబ్యూట్ చేయాలో కూడా అర్థం కావట్లే. పూర్ ప్లానింగా అసలు విక్టరీ పరేడ్స్ అనేవి ఎన్నో ఇప్పుడు విక్టరీ పరేడ్ చేయకుండా ఉండాల్సింది అనే పాయింట్ అనలేము. ఎందుకంటే ఇట్ ఈస్ ఇప్పుడు ఫ్యాన్స్ కోసం చేశారు. బట్ అది చేసిన విధానం మేబీ మరి ఐ థింక్ ఇట్స్ క్వశ్చనబుల్ రైట్ నో. మరి రెసిగ్నేషన్లు అవుతున్నాయి. పోలీస్ కమిషనర్లను సస్పెండ్ చేశారు. వాళ్ళు వాళ్ళు రిజైన్ చేశారు. బట్ ఆల్ ఐ కెన్ సే జరుగుండకపోవచ్చని. ఎందుకు జరిగిందా అనేది ఐ డోంట్ నో. ఎవరో ఒకళ్ళ మీద యేసుకుంటున్నారు. పొలిటికల్ పార్టీ వాళ్ళు పోలీసుల మీద యేస్తారు. పోలీసులు వాళ్ళ మీద యేస్తారు. పర్మిషన్ అంటారు, ఇదంటారు. మధ్యలో ఆర్‌సీబీ వాళ్ళని యేసుకుంటున్నారు. ఇగ మొత్తం ఇట్స్ ఐ థింక్ ఫుల్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఐ గెస్. బట్ ఐ థింక్ ఏమో మరి నాకింకా అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్‌గా బెంగుళూరు లాంటి ఊరిని హౌ డు యూ అసోసియేట్ ఇట్ విత్ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉంటారు. కొంచెం మంచిగా బిహేవ్ చేస్తారు అనేది పెట్టుకుంటాం. బట్ అయితే కొన్ని వీడియోస్ చూస్తున్నాం అట్లా వెళ్ళడానికి చిన్నస్వామికి పోవడానికి ఆడ మగ ప్రతి ఒక్కళ్ళు దూకుకుంటూ, తోసుకుంటూ అంటే ఏం జరుగుతది? అంటే ఇప్పుడు పరేడ్‌కి వెళ్ళడం ఒక ఎత్తు. బట్ అంతమంది ఉండంగా కొంచెం వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆగాలి గదా! బట్ అభిమానాన్ని ఆపలేమంటావా? మనం జనరల్‌గా వింటూ ఉంటాం కదా! మా వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. వెన్ యూ ఆర్ రియల్లీ యాంగ్రీ డోంట్ టేక్ డెసిషన్స్ అంటారు. అంటే నువ్వు బాగా కోపం ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకు. అలాంటిది మనం వింటా ఉంటాం. అవి మనం త్రూ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా విషయాలు నేర్చుకుంటాం జీవితంలో. ఇప్పుడు మనం టాపిక్ ఏంటి, మేము క్రికెట్ పాడ్‌కాస్ట్ వింటుంటే ఈళ్ళేంటి ఏదో ఫిలాసఫీ మాట్లాడుతున్నారు అనుకోవద్దు. కానీ ఈ మాట ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే జస్ట్ ద ప్రీవియస్ నైటే అర్ధరాత్రి 1:00 వరకు టీవీలో మన కళ్ళ ముందే కనబడుతున్నారు వాళ్ళు గ్రౌండ్‌లో సెలబ్రేట్ చేసుకుంటా. ఆర్‌సీబీ టీమ్ అంతా, ఆర్‌సీబీ మేనేజ్మెంట్, ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఎవరెవరైతే గ్రౌండ్‌కి వచ్చారో ఇట్ వాస్ వెరీ ఎవిడెంట్. సో ఆబ్వియస్లీ దట్ హై వుడ్ స్టే ఫర్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ ఉంటుంది. హైలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ప్రపంచం అంతా ఎక్కడున్నా హై ఉంటుంది. ఒక 1 or 2 days అరే మేము ట్రోఫీ గెలిచాము, లేదంటే ఈసారి కప్ నందు ఇట్లా ఈ జోష్ ఉంటుంది, అందరిలో ఉంటుంది. యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఈవెన్ ఫర్ ఎనీ ఫ్రాంచైజ్. ఇప్పుడు ఎవరు గెలిచినా 1 or 2 days ఆ జోష్ అనేది ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ బికాస్ వన్స్ అపాన్ ఏ టైం ఎట్లా ఉండదు అంటే స్కెడ్యూల్ కూడా ఈవెన్ మైకిల్ హోల్డింగ్ కూడా ఒకటి 2 సార్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కామెంటరీ చేసేటప్పుడు చెప్పేశాడు, మీరు చూడండి ఎప్పుడు కూడా ఐపీఎల్ అనేది ఇండియన్ క్రికెట్తో కానీ ఏవేవి బిగ్ సిరీస్లతో క్లాష్ అవ్వకుండా వాళ్ళు అట్లా వాళ్ళకు ఒక 2-3 months విండో పెట్టేసుకున్నారు వాళ్ళు. ఆ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ ద డిమాండ్స్ ఆఫ్ దిస్ మోడర్న్ డే క్రికెట్ అండ్ సో మెనీ లీగ్స్ పొద్దున్న లేస్తే నీకు 10-15 లీగ్లు ఉంటాయి. నీకు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి. యూ విల్ స్టార్ట్ సీయింగ్ అరే నిన్న శివం దుబే ఇక్కడ ఆడారే, నిన్న సూర్యకుమార్ ఇక్కడ ఆడాడు, ఈరోజు ముంబై లీగ్లో ఆడుతున్నాడు, అరే మహారాష్ట్ర లీగ్, అరే నాగ్పూర్ లీగ్, అరే యూపీ లీగ్. అంటే నేను జస్ట్ ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడుతాను. ఈవెన్ లైక్ సో మెనీ డిఫరెంట్ T20 లీగ్స్, టెస్ట్ క్రికెట్, వరల్డ్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ వాజ్ ఆర్‌సీబీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా ప్లేయర్స్కి మరలా ఒక 1 week తర్వాత జాయిన్ అవ్వడం అనేది అవ్వదు. మేబీ 1 week తర్వాత హార్డ్లీ 4-5 players కలవగలరేమో. సమ్మన్ లైక్ మయాంక్ అగర్వాల్, దేవ్దత్ పడికల్ లోకల్ బాయ్, ఇంకా మేబీ ఒక 4-5 ఎవరైనా ఇప్పుడుకప్పుడు కమిట్మెంట్స్ లేని వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో. బట్ హోల్ టీమ్ని గ్యాదర్ చేయడం అనేది బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆర్‌సీబీ మేనేజ్మెంట్. ఇట్స్ ఇంపాసిబుల్, నాట్ ఏ ఛాలెంజ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. నో వన్ వుడ్ కమ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మేనేజ్ జార్జ్ హేజల్వుడ్ ఏం బెంగళూరులో ఉండడు. లియం లివింగ్స్టన్ హీ హాజ్ సిరీస్ బ్యాక్ హోమ్. ఇంకా ఇట్లా అందరికీ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఆర్‌సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు మరి అప్పుడే ఆ హై ఉంది. ఆ రోజు నైటే గెలిచారు. నెక్స్ట్ రోజే మరలా వెంటనే అంటే ప్లేయర్స్కి కూడా బ్రీతింగ్ స్పేస్ ఉండాలి కదా. వెన్ దే హ్యాడ్ వన్ అండ్ ఎస్పెషలీ ఫ్రాంచైజీ లైక్ ఆర్‌సీబీ హూ హ్యాడ్ వెయిటెడ్ ఫర్ 17 years, ఇట్ వాజ్ జస్ట్ సింకింగ్ ఇన్ ఫర్ దెమ్. అంటే వాళ్ళకైనా కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళ అర్ధరాత్రి వరకు గ్రౌండ్లో ఉన్నారు. మేబీ midnight 2కో 3కో హోటల్కి వెళ్ళి ఉంటారు. మరలా మార్నింగ్ సరిగ్గా నిద్ర కూడా లేకుండా మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేసి మధ్యాహ్నం కల్లా మళ్ళీ బెంగళూరు వచ్చి మళ్ళీ పెరేడ్ చేసి ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ ఇట్ వాజ్ జస్ట్ టూ మచ్ ఫర్ ఎనీ వన్. ఫర్గెట్ అబౌట్ లైక్ ద వాట్ ఎవర్ ప్లాన్ చేశారా ప్లాన్ చేయలేదా
మిస్కమ్యూనికేషన్ నడిచిందా, ఎవరు తప్పు అనేది మనం దాని గురించి డిస్కస్ చేసే ముందు ఇట్ వాస్ జస్ట్ లైక్ దే వాజ్ స్టిల్ ఇన్ ద హై. అంటే ఇంకా హ్యాంగ్ ఓవర్ దిగలేదు, అప్పటికే వాళ్ళు అన్ని డెసిషన్స్ తీసుకొని ఇవన్నీ ఏది అంటే ఇట్స్ జస్ట్ కేఓటిక్ థింగ్ అనమాట. ఒక ప్లానింగ్ ఏమీ లేకుండా అన్నిటినీ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు రష్ టూ మచ్ సంథింగ్ విల్ లైక్ యునో, మనం ఎప్పుడైనా ఒక ఎలాస్టిక్ బ్యాండ్ని గట్టిగా సాగదీస్తే అయితే తెగన్న తెగిపోతుంది, లేదంటే లాగెళ్ళి ఎక్కడో పడుతుంది. అట్లాగా ఐ థింక్ ఇట్స్ ద సేమ్ థింగ్ దట్ హ్యాపెండ్ విత్ ద ఈవెంట్. మనము అంటే నేను డిఫరెంట్ వెర్షన్స్ చదివాను, సో వీ రియలీ డోంట్ నో ద ట్రూత్ బిహైండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హెడ్ హ్యాపెండ్. బట్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. ఈవెన్ ఒకవేళ సర్లే మన ఫ్యాన్స్ ఇప్పుడు ఐ థింక్ విమెన్స్ కూడా టైటిల్ గెలిచినప్పుడు వెన్ ఆర్సీబీ విమెన్ వన్ ద టైటిల్, ఐ డోంట్ థింక్ దే ప్లాన్ ద సెలబ్రేషన్ ద నెక్స్ట్ డే. ఐ డోంట్ థింక్ దట్ హ్యాపెండ్. లైక్ ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో మళ్ళీ ఐ థింక్ ఐపీఎల్ సీజన్ ముందు ఎప్పుడో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, వెన్ ఆర్సీబీ మెన్స్ టీమ్ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఫర్ ఐపీఎల్ అండ్ అప్పుడు విమెన్స్ టీమ్ అందరినీ పిలిచి మళ్ళీ స్టేడియంలో ఫ్యాన్స్ని గ్యాదర్ చేసి పెట్టారు ఒక ఈవెంట్. అప్పుడు కూడా there were no disturbances, there were no unfortunate incidents that had happened. సో సేమ్ అట్లాగే ఒకవేళ నిజంగా నీకు ఫ్యాన్స్తోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటే దేవర్ డిఫరెంట్ వేస్, కానీ ప్లేయర్స్ని రష్ చేసి ఫ్యాన్స్ని రష్ చేయడం అనేది ఇట్ వాజ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ అన్ఫార్చునేట్ అండ్ ఇట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ హ్యాపెన్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. బట్ అదే కదా, when you're it is a big lesson for any one of us. When there is too much stuff happening, don't push, because when you push something that is already on the extreme, either it will like break into pieces, or you will push the limit so much so that you won't get it back. So that's the thing that had happened. Very unfortunate. Kani yeah, నేనైతే ఎస్పెషల్లీ బికాజ్ ఐ ఫీల్ బెంగళూరు ఈజ్ లైక్ మై సెకండ్ హోమ్. సో అక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ యంగ్ వన్స్ వీళ్ళందరికీ ఇట్లా జరగడం, అందులో ఒకళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారని కూడా విన్నాను. ఇట్ వాజ్ వెరీ వెరీ అనంతపూర్ హార్ట్ నుంచి అలా బ్రేకింగ్. పోయి అక్కడ చేసి స్టంట్లు వేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఇస్ టూ మచ్. అండ్ నాకు అర్థం కావట్లేదు యా జనాలు ఇప్పుడు ఎస్పెషల్లీ జెన్జీ బ్యాచ్కి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పోయి అక్కడ పోయి ఇన్స్టా స్టోరీ పెట్టడం, స్నాప్ పెట్టడం, వీటి కోసం పోతున్నారు తప్పితే ఐ డౌట్ ఈవెన్ ఆర్ ది రియల్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాద్లో అంతమంది ఆడ ట్యాంక్ బండ్ దగ్గర ఆడ సెక్రటేరియట్ దగ్గర ఎగిరి ఎగిరి దూకి అక్కడ అంతా ట్రాఫిక్ అంతా నాశనం చేసి ఏంది అసలు ఈ పంట ఏంది. హోప్ థ్యాంక్ఫుల్ ఇక్కడేం కాలే, బట్ ఇక్కడ ఏం మామూలు రచ్చగాలే హైదరాబాద్లో. అండ్ ఆ రోజు నాట్ ఈవెన్ టుడే ముందు కూడా మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా మాట్లాడుకున్నాం కదా. నాకు అర్థం కాలే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలిచాము ఓకే ఫైన్, బట్ దానికి కూడా నీకు రోడ్ల మీద వెళ్ళి దూకేసి అంతా అల్లరి చేసేయాలా ఏంటో. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ పీపుల్ రీథింక్ అబౌట్ దర్ ప్రయారిటీస్. ఇంకా అంత పని పాట లేకుండా ఉంటున్నారా అర్ధరాత్రులు ఇట్లా ఇది ఏంటి టీం గెలిచింది సరే ఫేవరెట్ టీం గెలిచినా ఏం చేసినా కానీ ఐ థింక్ సెలబ్రేషన్ కంటే మేము సెలబ్రేట్ చేసామని చూపెట్టుకోవడానికి ఇదంతా రచ్చ జరుగుతుంది. దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ లూజింగ్ ఫోకస్ అండ్ లూజింగ్ లైఫ్స్ కూడా అట్ ది సేమ్. యా అండ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇదే మనం యుద్ధాలు ఏవేవో జరిగిపోయి అంత కాదు కదా. అండ్ ఇప్పుడు లైక్ ప్యారలల్గా ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. నేను ఫాలో అవుతా, టెన్నిస్ ఇస్ లైక్ మై సెకండ్ మోస్ట్ ఫాలోడ్ అండ్ లవ్ ఫర్ మీ. అండ్ ఈ ఫ్రెంచ్ ఓపెన్లో నేను విమెన్స్ సింగిల్స్ నేను చూస్తున్నప్పుడు మొన్నే రీసెంట్గా కోకో గాఫ్ యుఎస్ ప్లేయర్, తను లూయి బాసన్ అని ఫ్రెంచ్ ప్లేయర్ తోటి సెమీఫైనల్ ఆడిందనమాట. లూయి బాసన్ షీఈ్ అ లోకల్ గర్ల్. అండ్ ఫ్రెంచ్లో ఫ్రెంచ్ ఓపెన్లో లోకల్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఘోరమైన సపోర్ట్ ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఈవెన్ ఫర్ స్మాల్ పాయింట్స్ దే వర్ చీరింగ్ హర్ వెరీ బిగ్. అండ్ క్వార్టర్స్లో కూడా ఆండ్రివా అనే ఒక బిగ్ ప్లేయర్ని తను ఓడించిందంటే ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద లోకల్ ఫ్యాన్స్. అండ్ సెమీస్లో కోకో గాఫ్ ప్రజెంటేషన్ అప్పుడు చాలా 2 minutes మాట్లాడింది అంతే. ఇట్ రియలీ బ్రాట్ టియర్స్ టు మై ఐస్. ఐఎమ్ నాట్ ఓవర్ ఎగ్జాజరేటింగ్ ఇట్. ఎందుకంటే ఇట్ వాజ్ ద హోల్ క్రౌడ్ వాజ్ అగెయిన్స్ట్ హర్. అంటే ఎవరు కూడా ఆమెని ట్రోల్ చేయడం కానీ మాక్ చేయడం కానీ ఏం చేయలేదు. ఏంటంటే వాళ్ళ లోకల్ గోల్ని సపోర్ట్ చేసుకుంటున్నారు అంతే తప్ప ఆపోజిట్ ప్లేయర్ని ట్రోల్ చేయడము మాక్ చేయడం ఏం లేదు. అలాంటి వాతావరణం ఏం లేదు అక్కడ. కాకపోతే ప్రజెంటేషన్ టైంలో ఏం చెప్పిందంటే ఆమె మామూలుగా అడిగాడు అనమాట ఆ ఇంటర్వ్యూయర్, ఏంటి నువ్వు క్వార్టర్ ఫైనల్స్లోనేమో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యావు, కానీ ఈ గేమ్లో స్టార్టింగ్ నుంచే నీ ఇంటెన్సిటీ అంతా ఎక్కువ ఉంది ఏంటి అని అడిగితే ఆమె చెప్పింది, యాజ్ అ ప్లేయర్స్గా ఎవరైనా అంతే కదా, వీ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ దట్ ఇంటెన్సిటీ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. ప్లేయర్స్ ఎవరైనా అట్లాగే ఆడతారు, కానీ
నాకు తెలుసు మీరంతా కూడా మీ మీ లోకల్ గర్ల్‌కి సపోర్ట్ చేసుకున్నారు. ఆమె గెలవాలని కోరుకున్నారు. కానీ నాకు కూడా గెలవాలని ఉంటది కదా! సో, ఇట్ వాస్ జస్ట్ మై డే అంతే. ఇంక వేరే ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ప మీరు మీ లోకల్ ప్లేయర్ పేరు అరుస్తున్న ప్రతిసారి కూడా నేను నాకు జస్ట్ ఫర్ మై సైకి నేను ఎట్లా అనుకునేదాన్నంటే నా పేరు అరుస్తున్నారేమో అని నేను అలా అనుకుని ఈ గేమ్‌ని ఆడానని చెప్పింది. అంటే షీఈస్ జస్ట్ వాట్ 22 ఆర్ 23 అండ్ ఇమాజిన్ ద మెచ్యూరిటీ దట్ షీ హ్యాస్. ఐ థింక్ ఐ వాజ్ సూపర్ ఇంప్రెస్డ్. అది కదా స్పోర్ట్ అంటే. లైక్ యూ విల్ హ్యావ్ యూర్ బ్యాటిల్స్ ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్. ఈవెన్ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎందుకు షార్ట్ అయ్యాడని ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ వాస్ అది వెనక కనెక్ట్ అయ్యి ఒకవేళ స్క్వేర్ కట్ అయ్యి 4 వెళ్ళి ఉంటే మేబీ వీ వుడ్ హ్యావ్ బిన్ టాకింగ్ అబౌట్ శ్రేయస్ అయ్యర్ డిస్మిసల్ నౌ. బట్ దట్స్ ద థింగ్. స్పోర్ట్లో ప్రతి ఒక్కళ్ళు ప్లేయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు గెలవడానికి ఆడతారు, ఎవరు ఓడిపోవడానికి ఆడతారు. సమ్ టైమ్స్ ఇట్స్ యువర్ డే, సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ యువర్ డే. సో ఓడిపోయినప్పుడు అంత మరీ నిరుత్సాహపడాల్సిన పని లేదు. అలా అని చెప్పి గెలిచినప్పుడు మరీ అంత ఓవర్ ద టాప్ రియాక్షన్స్ కూడా అవసరం లేదు. వెన్ యూ ఎంజాయ్, యూ సెలబ్రేట్, యూ సిట్ అట్ హోమ్, డూ ఈట్ యువర్ ఫేవరెట్ ఫుడ్, గో డూ సంథింగ్ దట్ యూ లైక్, బట్ డోంట్ క్రాస్ ద లైన్ అండ్ డోంట్ ట్రబుల్ సమ్మన్ ఎల్స్. అండ్ దట్ ఈస్ జస్ట్ టూ మచ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ ఆ ఇన్సిడెంట్స్ అక్కడ కొంచెం లైన్ క్రాస్ అయ్యారు కాబట్టి ఐ థింక్ టుడే ఆర్సీబీస్ విక్టరీ ఈజ్ ఓవర్ షాడోడ్ విత్ లాట్ ఆఫ్ సాడ్నెస్. జనరల్గా ఎవరైనా సీజన్ ట్రోఫీ గెలిచినప్పుడు ఆబ్వియస్లీ మనం ట్రోఫీ గురించి లేదంటే ఆ ఫైనల్ గురించి ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ 2016 ఫైనల్ గురించి ప్రతి ఇయర్ ఈ మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది సోషల్ మీడియాలో. బెన్ కటింగ్ని ట్యాగ్ చేస్తూనే ఉంటారు. బెన్ కటింగ్ వాళ్ళ వైఫ్ అందరూ రియాక్ట్ అవుతూనే ఉంటారు. ఇట్స్ జస్ట్ హ్యాపీ థింగ్. అరే బెన్ కటింగ్ ఆ రోజు మనకి ఐపీఎల్ ఫైనల్ గెలిపించాడు. ఇట్లా ఇట్స్ అ హ్యాపీ థింగ్ టు రిమెంబర్. అండ్ దట్ టు దే వర్ ప్లేయింగ్ ఇన్ బెంగళూరు. ఇట్ వాజ్ అగెయిన్స్ట్, ఎంటైర్ క్రౌడ్ వాజ్ అగెయిన్స్ట్ దెమ్. సో అట్లాంటిది అలాగా మనము తీపి గుర్తుల్లాగా ఉండాలి తప్ప మనము ట్రోఫీ గెలిచిన తర్వాత ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఇప్పుడు ఇట్ వాస్ ఫాలోడ్ బై క్రేజీ సెలబ్రేషన్స్ అనేది పాజిటివ్గా చెప్పుకోవాలి, కానీ నెగిటివ్గా చెప్పుకొని ఇక ఇమీడియట్గా మూడంతా దొబ్బేస్తుంది ఈ విక్టరీ గురించి మాట్లాడేదంటే. నీకు ఆర్సీబీకి ఉన్న పిచ్చి వల్ల నీకు ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ కేఎస్సీ వాళ్ళు కానీ 1 వీక్ అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రేషన్ అరేంజ్ చేసినా కానీ రచ్చ ఎంజాయ్ చేసేవాళ్ళు ఫ్యాన్స్. కానీ ఏమో మరి దట్ వాజ్ ఐ థింక్ మేబీ ముందే వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఉండాలా. ఇప్పుడు అక్కడ కప్పు ఎత్తక ముందే వీళ్ళు ఇక్కడ ముందే అరేంజ్మెంట్స్ చేసుకొని చేస్తుంటే కరెక్ట్ అయ్యేదా మరి. ఐ డోంట్ నో వాట్ ఆర్ ద లాజిస్టిక్స్ ఇన్ వాళ్ళు. అండ్ అన్ఫార్చునేట్లీ క్రికెటర్స్ వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేయగలరు. మేనేజ్మెంట్ ఓకే మేము ఇది ప్లాన్ చేసాం మీరు అందరూ రావాలంటే వాళ్ళు కూడా హ్యాపీ మూమెంట్లో కమిట్ అవుతారు. మేబీ 1 or 2 ప్లేయర్స్ ఎవరికి తెలుసులే ఇట్లా అవుతుందని ఎవరు ఊహించుంటారు. అదే కదా వాళ్ళు కూడా ముందు రోజే పాపం ఈ 17 సంవత్సరాల తర్వాత గెలిచాము అనే హ్యాపీనెస్లో ఒక రకంగా రిలీఫ్ ఉంటుంది మోస్ట్లీ హ్యాపీనెస్ కంటే. ఆ రిలీఫ్లో ఉండుంటారు. ఆ మూమెంట్లో ప్లేయర్స్ని నువ్వు పుష్ చేసి వాళ్ళకి ఈ సెలబ్రేషన్ అంటే నువ్వు చెప్పినట్టు కరెక్ట్గా ఒకవేళ ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. ఏముంది ఒకవేళ మనం గెలిస్తే ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు నథింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏమి నిన్నగాక మొన్న ప్లాన్ చేసింది కాదు కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ వెస్టిండీస్ టూర్ కూడా ఇట్ వాస్ ప్లాన్ వే బిఫోర్. సో వెన్ యూ నో అంటే ఏ ప్లేయర్స్ మనకి అవైలబుల్ ఉంటారు, ఎవరు అవైలబుల్ ఉండరు. మనకి ఒకవేళ కోహ్లీ ఇప్పుడు ఎట్లాగూ రిటైర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కోహ్లీ కూడా టెస్ట్ రిటైర్మెంట్ ముందే ప్రకటించాడు. సో మనకి ఎవరు అవైలబుల్ ఉంటారు, ఎవరు ఉండరు, మనకి ఎవరు కావాలి ఏంటని మంచిగా నీట్గా ప్లాన్ చేసుకుని. ఎందుకంటే బికాజ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎక్కువ హ్యూజ్ క్రౌడ్తో అసోసియేట్ అయి ఉండే ఈవెంట్ కాబట్టి అది మంచిగా ప్లాన్ చేసుకుని గవర్నమెంట్తో కూడా ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండి చేసుకుని ఉంటే డెఫినెట్లీ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ సో మచ్ మోర్ బెటర్ అండ్ హ్యాపీయర్. కానీ అన్ఫార్చునేట్లీ ఎప్పుడు ఆర్సీబీ టైటిల్ గురించి మాట్లాడినా ఐఎమ్ ప్రెటీ షూర్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ సాడ్నెస్ అటాచ్డ్ టు ఇట్. అండ్ దట్ ఈస్ నాట్ హౌ యూ వాంట్ టు అంటే ఇది రిమెంబర్. 2025లో జరగాల్సిన విషయం కాదు రాజు. దట్ ఈస్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్. ఇట్లాంటివి ఎప్పుడో మనం వినేవాళ్ళు 1950s 1960sలలో అబ్బా ఇందిరాగాంధీ ర్యాలీ చేస్తే ఎవరో పోయారట అని అనేది వినిపించేది మనకి. అరే బాధపడేవాళ్ళం అట్లా అయ్యేది అప్పట్లో రోజుల్లో అని. నువ్వు చెప్పిన పాయింట్ ఒక్కటి యాడ్ చేస్తారు రాహుల్. కరెక్ట్గా ఐపీఎల్ ఫైనల్ ముందు రోజే నేపాల్ వాళ్ళు స్కాట్లాండ్ పైన ఆడుతున్నారు. ఇట్ వాజ్ ఎ వెరీ టైట్ గేమ్. లాస్ట్ బాల్ 1 run ఎంత కొట్టాలనుకుంటా, 1 wicket ఉంటుంది అంతే. ఇట్ వాజ్ ఎ వెరీ టైట్ గేమ్. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ స్వింగింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో నేపాల్ వాళ్ళు గెలుస్తారు. అది స్కాట్లాండ్లో
క్రౌడ్ ఇప్పుడు మనకి నార్మల్‌గా 1983లో ఆ టైంలో గ్రౌండ్ మామూలుగా మీదకి ఇప్పుడు ఇంగ్లాండ్‌లో వచ్చేయటం. వరల్డ్ కప్‌లు జరిగినప్పుడు అట్లా ఆ! సో, సేమ్ జరిగింది తెలుసా? నేపాల్ వాళ్ళు ఉన్నారు స్కాట్లాండ్‌లో. వాళ్ళందరూ వచ్చేసి ఆ కేసీ కరన్‌ని ఇంకా బ్యాట్స్‌మెన్ వాళ్ళు ఎత్తేసుకుంటున్నారు. బ్యాట్ ఎత్తుకెళ్ళిపోతున్నారు. పైకి ఎత్తేస్తున్నారు. ఘోరంగా ఉన్నాయి. కానీ నథింగ్ అన్‌ఫార్చునేట్ హ్యాపెండ్. అక్కడ పోలీస్ కూడా ఉన్నారు. ఇట్ వాస్ లైక్ అరే వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత నెమ్మదిగా సైడ్ అయిపోయారు ఇంకా స్లోగా వితిన్ 2 మినిట్స్ వాళ్ళని గ్రౌండ్ బయటికి వాళ్ళని బయటికి తీసుకెళ్లారు డగౌట్ దగ్గరికి. క్రౌడ్ కూడా సబ్సైడ్ అయిపోయారు నీట్‌గా. ఇట్ వాజ్ ఆల్ కామ్ అండ్ నైస్. అండ్ ఈవెన్ ఇట్లాంటివి కూడా అసలు జరగకూడదు. క్రౌడ్ అంత ఘోరంగా వచ్చాడు. కానీ స్కాట్లాండ్లో వాళ్ళకున్న బడ్జెట్కి పాపం వాళ్ళు ఏం బౌండరీ ఫెన్సెస్లు అయ్యి ఏం పెట్టుకోలేరు. క్రౌడ్ని కూడా అంత కంట్రోల్ చేయలేరు. వాళ్ళకున్న దాంట్లో బాగానే కంట్రోల్ చేశారు. క్రౌడ్ కూడా దే బిహేవ్డ్ ఓకే. కొంచెం ఆ మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్లో స్కాట్లాండ్ని కొట్టాము, వాళ్ళ హోమ్ పైన ఓడిపోయే మ్యాచ్ని లాస్ట్ బాల్ బాగా కొట్టామనే ఒక హ్యాపీనెస్ తోటి వాళ్ళు ఎంజాయ్ చేశారు. దట్ వాస్ లైక్ ఓకే స్టిల్. కానీ ఇది మాత్రం ఇట్స్ డెఫినెట్లీ వెరీ పెయిన్ఫుల్. మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో దాదాపు ఇప్పుడు మాట్లాడిన ఈ లాస్ట్ 20-30 మినిట్స్ అంతా కూడా ఆర్సీబీ టీం గురించి ప్రతి ఇండివిజువల్ ప్లేయర్ గురించి మాట్లాడాల్సిన టైం. కానీ ఇది మనం ఇట్లాంటి వాటికి దానికోసం యూస్ చేస్తున్నామంటే ఇట్స్ వెరీ సాడ్ థింగ్. చాలు మరి అంతటితో ఈ ఐపీఎల్ 2025 అనే అంకం సమాప్తం. ఇక నుంచి మన ఇంగ్లీష్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ సమ్మర్ స్టార్ట్ అయ్యేది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా. ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్ క్రికెట్ అని అనుకుంటున్నా. ఆస్ట్రేలియా వాళ్ళు ఐ థింక్ దే షుడ్ బి వెరీ మచ్ ఫోకస్డ్. ఐపీఎల్లో ఇప్పుడు హేజిల్వుడ్ ఇట్లా వీళ్ళు ఉన్నా కానీ ఐ థింక్ దే షుడ్ బి ప్రైమ్ టు అగైన్ లిఫ్ట్ దర్ సెకండ్ డబ్ల్యూటీసీ ఫైనల్. కానీ సౌత్ ఆఫ్రికా ఎందుకో నాకు తెలిసి సైలెంట్గా వాళ్ళు ఐ థింక్ దే విల్ డూ వెల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంకా కమిటెడ్గా వాళ్ళ ప్లేయర్స్ని ముందే పిలిపించుకున్నారు. 24th కల్లా వాళ్ళు వెళ్ళిపోయారు. ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ అప్ అబౌట్ దిస్ సౌత్ ఆఫ్రికన్ సైడ్. ఐ థింక్ టెంబా బౌమా ఈజ్ అ వెరీ కేపబుల్ క్యాప్టెన్. నార్మల్గా చూసుకుంటే ఆన్ పేపర్స్ ఆస్ట్రేలియా ఈజీ గెలిచేయాలి. బట్ ఇది ఇలా న్యూట్రల్ సిరీస్ అండ్ కమింగ్ ఆఫ్ ఐపీఎల్ డ్యూటీస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎస్పెషలీ హేజిల్వుడ్, జాస్ ఇంగ్లీష్ వీళ్ళందరూ ఏమాత్రం ఫోకస్డ్ ఉంటారో నాకు డౌట్ ఉంది. బట్ సౌత్ ఆఫ్రికా ఆన్ ద అదర్ హ్యాండ్ విత్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1 year టు వరల్డ్ T20 ఫైనల్లో ఓడిపోవడము అంత క్లోజ్గా వచ్చి వీటన్నిటితో ఐ థింక్ దే విల్ బి వెరీ వెరీ హంగ్రీ. సో నేను సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ చేస్తుంటా. ఐ థింక్ మన నెక్స్ట్ ఎపిసోడ్ డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత చేద్దామా రాజు? సో నేను కూడా ఎక్కువ ఎలాబరేట్ చేయను. ఇంకా నన్ను అడిగితే నేను ఒకటే చెప్తా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దిస్ ఈస్ సౌత్ ఆఫ్రికాస్ బెస్ట్ ఛాన్స్ టు విన్ ఎ వరల్డ్ టైటిల్. సో ఇది కూడా వాళ్ళు మరి ఇఫ్ దే మెస్ ఇట్ అప్ ఐ డోంట్ నో అంటే వాట్ టు ఎందుకంటే సే. మళ్ళీ ఇంకో ఐఎమ్ రియలీ ఛాన్స్ హోపింగ్ వస్తుందో అండ్ రూటింగ్. డౌటే ఇప్పుడు ద వే సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ ఇస్ అదే గోయింగ్. ఎస్పెషల్లీ క్లాసెన్స్ రిటైర్మెంట్ న్యూస్ ఇవన్నీ తెలుసు. బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ సౌత్ ఆఫ్రికాస్ బెస్ట్ ఛాన్స్ టు విన్ ఎ వరల్డ్ టైటిల్. ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్ ఆస్ట్రేలియా బట్ బై ఎనీ ఛాన్స్. బట్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ సౌత్ ఆఫ్రికాస్ బెస్ట్ ఛాన్స్ బికాస్ దేర్ బౌలింగ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత థ్రెటనింగ్ ఉంటుందో సౌత్ ఆఫ్రికా ఆల్సో హ్యావ్ దర్ స్ట్రెంగ్త్. సో వాళ్ళు కనుక ఇఫ్ దే ప్లే టు దర్ ఫుల్ పొటెన్షియల్ I still feel this is South Africa's game to lose. This is a very big statement, but I'm telling you this is South Africa's game to lose. And మరి శుభ్మన్ గిల్ శగము మొదలవుతుంది మరి. సో నీకేమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? సిరీస్ స్కోర్ లైన్ ఏమన్నా ఉంటే దాంతో మనం క్లోజింగ్ కామెంట్స్ చేసి. ఏమీ లేదండి ఆ సిరీస్ ఏదో ఇక మనం ఆడి మరీ అధ్వానంగా కాకుండా కంపీట్ చేస్తే చాలా అని అనుకుంటున్నాను. నో ఎక్స్పెక్టేషన్స్. ఆ యూత్ఫుల్ సైడ్ ఎట్లా ఆడుతుందో ఏం ఆడతారో దెర్ ఇస్ నో అంచనా. ఓకే, సో చూద్దాం మరి శుభ్మన్ గిల్ యాజ్ అ టెస్ట్ కెప్టెన్గా అసలు ఎలా ఉంటాడంటే ఇప్పుడే చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ప్లేయర్స్ అందరినీ సెక్యూర్డ్గా ఉంచడం నా ఫస్ట్ గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్సీలో మాత్రం నాకైతే చూసింది నచ్చలేదు శుభ్మన్ గిల్. చూద్దాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ టెస్ట్ ఫర్ శుభ్మన్ గిల్ బికాజ్ ఇప్పుడు రోహిత్ కోహ్లీ లేని టెస్ట్ క్రికెట్ని ఊహించుకోవడం అండ్ డైజెస్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. సో యాజ్ అ టీమ్గా ఎట్లా కోపప్ చేసుకుంటారు అండ్ యాజ్ అ క్యాప్టెన్గా తన ఛాలెంజెస్ అన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాడు అనేది ఇంట్రెస్టింగ్. సో లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు టాక్ అబౌట్ క్రికెట్. బట్ అన్ఫార్చునేట్లీ ఎపిసోడ్లో మనం వీ హ్యాడ్ టు టాక్ అబౌట్ సర్టన్ థింగ్స్ దట్ షుడ్ నెవర్ హ్యావ్ హ్యాపెండ్. బట్ హోప్ఫుల్లీ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ ఐపీఎల్ సీజన్. మేము కూడా మాకున్న కొన్ని పర్సనల్ అండ్ టెక్నికల్ ఛాలెంజెస్ వల్ల వీ కుడ్ నాట్ డూ యాజ్ మెనీ ఎపిసోడ్స్ యాజ్ వీ వుడ్ హ్యావ్ లైక్డ్. బట్ స్టిల్ our aim will always be to make sure that క్రికెట్ నగరం ఆడియన్స్కి ఏదో ఒకటి అందించాలి అనే కోరిక మాత్రం మాలో ఎప్పుడూ ఉంటుంది. అండ్ కీప్ సపోర్టింగ్ us, keep sharing our podcast with your friends and family, keep following us on social media as well. సో మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరినీ కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.